ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు. పునరుత్థాన దేవుని నామములో సజీవుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వినమ్రతతో శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ప్రపంచములో కొన్ని వింతలున్నాయి. 7 వింతలు, అందులో 2 వింతలు నిజంగానే వింతలు. ఎందుకో తెలుసా? అవి సమాధులు. సమాధులు వింతలుగా చూస్తున్నది ఈ ప్రపంచం. సమాధులలో ఏమున్నవి అంటే బొక్కలు, కుళ్ళిపోయినటువంటి దేహాలు, మన్నుగా మలచబడినటువంటి పరిస్థితులు. ఒకటి ప్రేమకు చిహ్నంగా సంబోధిస్తే, మరొకటి జనాలను పీడించి దోచుకున్నటువంటి దోపుడుకు, మూఢనమ్మకానికి నిదర్శనంగా పిరమిడ్ నిలుస్తున్నది. ఇలా ప్రపంచంలో ప్రేమను ఆరాధిస్తూ ఒక వింతగా చూస్తున్నారు. మరి ప్రియురాలి కొరకు ఆయన నిర్మించుకున్నటువంటి ఒక సమాధిని ప్రపంచంలో వింతగా చూస్తున్నారు. మనుషులను దాస్యపు కాడి కింద నలగగొట్టి 430 సంవత్సరాలను వారు దోచుకొని వారి స్వతంత్రాన్ని హరించినటువంటి ఆ బానిస బతుకుల ద్వారా వారు నిర్మించినటువంటి ఆ సమాధుల్లో మూఢనమ్మకాలతో ఆస్తులను, బంగారాలను, పరిస్థితులను దాచుకున్నటువంటి మరొక సమాధిని, పిరమిడ్ను ప్రపంచం వింతగా చూస్తుంది. ప్రియులారా, కానీ ప్రపంచంలో విజయానికి నాందిగా, విజయానికి సూచికగా, చిహ్నంగా ఒక సమాధి ఉన్నది, ఖాళీ సమాధి. 2017వ సంవత్సరంలో రెండవసారి, 2007వ సంవత్సరంలో ప్రప్రథమంగా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ ఖాళీ సమాధిని నేను దర్శించాను. ప్రియులారా, మరి ఆ ఖాళీ సమాధి ప్రపంచంలో ఒక గొప్ప చరిత్రకు అది నాంది పలికింది. యేసు ప్రభువు ఒంటరిగా ఆ శిలువ యాగాన్ని ఏ విధంగా భరించి, పాపాన్ని, శాపాన్ని ఆయన తన శరీరములో భరించి, ఏ విధముగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన మరణాన్ని ఓడించాడో అన్నదానికి ఒక నిదర్శనం. దేవుని బిడ్డ, ఈరోజు ఏ నిరుత్సాహంతో నువ్వు వచ్చావో, ఏ వేదనతో నువ్వు వచ్చావో, పండుగ కాబట్టి, తప్పదు కాబట్టి కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా, కడుపులో దుఃఖమున్నా, వేదన ఉన్నా, బాధ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూ కనిపించే పరిస్థితిలో వచ్చావేమో తెలియదు. కానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. జీవితం నిలిచి ఎలా గెలవాలో ఆయన నీకు బోధిస్తున్నాడు. యేసు జీవితం మనకొక ప్రేరణ. యేసు మరణాన్ని ఓడించి తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఘట్టం మన జీవితాలలో నూతన వరవడిని, ఉత్సాహాన్ని, ప్రేరణను అది మనకు అందిస్తుంది. దేవుని బిడ్డ, చదవబడినటువంటి లేఖన భాగములో నుండి కొన్ని సత్యాలను, ఒక 3 నుండి 4 సత్యాలను, జీవన సత్యాలను నేర్చుకొని మన జీవితాలలో క్రీస్తుకు సరిపడా సమానమైనటువంటి పరిస్థితులతో మనము కూడా జయ జీవితాన్ని జీవించడానికి యేసును ఈ ఉదయకాలము మాదిరికరంగా తీసుకుందాం. ప్రత్యేకంగా ఈ వర్తమానము 20 మంది బాప్తిస్మము పొందిన బిడ్డలతో పాటుగా ఇంకా జీవితంలో జయము లేకుండా ఎవరో మనల్ని గుర్తించాలని, ఎవరినో మనం ఒప్పించాలని, ఎవరి యొక్క మన్నననో మనము పొందుకోవాలని, మనుషుల దృష్టిలో మనము మంచివారము అనిపించుకోవాలని పడుతున్న యావ ఏదైతే ఉందో, తాపత్రయం ఏదైతే ఉందో అది విడిచిపెడదాం. ఎందుకంటే నీవు నీతిమంతుడవైతే లోకమంతా నిన్ను వ్యతిరేకించిన నిన్ను నిలబెట్టేవాడు, 3 రోజుల తర్వాత చరిత్రనే సృష్టించేవాడు నీతో ఉన్నాడని, నీలో ఉన్నాడని ఆయన ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరర్రా నిన్ను నిందించేది? ఎవరర్రా నిన్ను దోషిగా నిలబెట్టేది? నిన్ను నిలబెట్టేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు నీ పక్షంగా ఉన్నాడు. గరిస్తున్నావా? జీవితంలో మరి ఎన్నో సవాళ్ళుంటాయి, ఎన్నో పరిస్థితుల గుండా వెక్కిరింతల పాటు వెళుతాం, ఎన్నో సందర్భాలలో అపకీర్తి పాలవుతాము,
మరి ఎన్నో సందర్భాలలో మనుషులు మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. వారందరికీ నేను ఒప్పు అని ఒక పుంగి పెట్టి బజాయించి చెప్పనికి అవసరం లేదండి. సమయము వచ్చిన రోజు పరిస్థితులను ఆయననే మారుస్తాడన్నది యేసు ప్రభువు జీవితమే ఒక నిలువెత్తు విజయ సాక్ష్యంగా నీకు నాకు ప్రేరణగా నిలబడ్డది. చాలా సందర్భాలలో మనం చేసే పొరపాటు ఏంటంటే, నేను మంచివాడిని అండి, నా అంత మంచివాడు ఎవడూ లేడు, మై దూత్కా దులాహూం. మన నీతిని మనము చూపించుకోవడానికి, మన మంచితనాన్ని మనము పంచుకోవడానికి నాలాంటి సశీలుడు లేడు అన్నది మనుషుల దృష్టిలో మనుషులు ఇచ్చే ఆ కితాబును బట్టి, మనుషులు ఇచ్చే సాక్ష్యాన్ని బట్టి మన జీవితాలను మనము బెరాజు వేసుకునే ప్రయత్నం చేస్తున్నాము. కానీ నిన్ను బెరాజు వేసేవాడు లోకములో మరి అన్ని నామముల కన్నా ఆ ఉన్నతమైనటువంటి నామముగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు నామాన్ని హెచ్చించినటువంటి దేవుడు, ఆయన నీతో ఉండి నిన్ను కూడా హెచ్చిస్తాడన్నది గుర్తించగలుగుతున్నావా? వై యు ఆర్ వేస్టింగ్ యువర్ టైమ్ ఇన్ జస్టిఫైయింగ్ యువర్ స్టాండ్? లెట్ us not do that. We are wasting our time, we are wasting our energy, we are wasting everything that God has given to us. If you are trying to defend yourself and trying to prove yourself that you are innocent, that means you are making a wrong effort to prove yourself. ప్రియులారా, నీ నీతికి నా నీతికి ఆధారమైనటువంటి దేవుడు నీతి, నిజం, న్యాయం గెలిచే రోజునదని తన జీవితం ద్వారా ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, యేసు ప్రభువు లేచాడు. అక్కడ దేవదూత ఒక వర్తమానాన్ని ప్రకటిస్తుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5 నుండి 6 వచనాల్లో మనం గమనిస్తే, ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. దేవుని బిడ్డ, హల్లెలూయా, లేచాడమ్మా. భయంలో ఇంకా ఏదో వెతుకుతున్నావు, భయంలో దేన్నో వెతుకుతున్నావు. ఎందుకు వెతుకుతున్నావు అంటే వాక్యం మర్చిపోయావు. వాక్యం మర్చిపోయిన రోజు చాలా భయాలు మనల్ని ఆవరిస్తాయండి. ఈ స్త్రీలు ఎందుకు భయపడుతున్నారంటే 7వ వచనంలో, 28వ అధ్యాయం 7వ వచనంలో యేసు మాటలు వారు మర్చిపోయారు. దేవదూత వారికి ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. ఏమని? త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెలుచున్నాడు. యేసు ప్రభు నేను మీకంటే ముందుగా వెళుతాను లేచి అని చెప్పిన మాట భయములో లేక ద్వంద్వ స్వభావములో దేవుని మాటలనే వారు పట్టించుకోలేదండి. దేవుని బిడ్డ, ఈరోజు 2026వ సంవత్సరంలో ప్రవచనాత్మకంగా సంఘానికి ఇవ్వబడినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? ఎంతమందికి తెలుసో? 3వ నెల 4వ నెలకు వచ్చేసాం. 4వ నెలలో ఉందా జ్ఞాపకం? నిన్ను శోభాతిశయంగా మారుస్తాను, అనేక తరములకు నిన్ను దీవెనకరంగా మారుస్తాను. నమ్ముతున్నావా? పరిస్థితుల వైపు చూస్తున్నావా లేక ప్రభువిచ్చిన వాగ్దానము వైపు చూస్తున్నావా? పరిస్థితులను బట్టి, మరణాన్ని చూసి, జరిగినటువంటి ఆ నీచమైన కాండను చూసి, ఆ సిలువలో యేసును వెక్కిరింతల పాలు చేసిన ఆ ఘట్టమంతా చూసి వారు భయముతో వణికిపోతున్నారు, భయభ్రాంతులుగా ఉన్నారు, భయములో ఉన్నారు. భయము వారి జీవితాలను రాజ్యమేలుతున్నటువంటి వేళ యేసు బ్రతికి ఉండగా లేక యేసు సజీవుడుగా పునరుత్థానుడుగా లేపబడక మునుపు, మరి సిలువ మరణానికి వెళ్ళక మునుపు ఆయన పలికినటువంటి మాటలను, ఆ మాటలో ఉన్నటువంటి జీవాన్ని, సత్యాన్ని వారు గుర్తించలేకపోతున్నారు. దేవుని బిడ్డ, అనేక సందర్భాలలో మన భయాలకు కారణం ఏంటో తెలుసా? ఈ వాక్యాన్ని మనం మర్చిపోతాం. ఈ వాక్యంలో ఉన్న వాగ్దానాలను మనం మర్చిపోతాం. ఈ వాక్యములో ఉన్నటువంటి శక్తి ఏంటో మనకు అర్థం కాదండి. అందుకే ఈ వాక్యాన్ని పక్కన పెట్టి మనల్ని మనము ఎంతో శక్తివంతులమన్నట్టుగా మన జీవితాలను మనమే మరి సమర్థించుకోవడానికి, మన జీవితాలను మనమే సంరక్షించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ వీగిపోతున్నటువంటి ఘట్టాలు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డ, మరి ఇప్పుడే ఉత్తర ప్రత్యుత్తర రీతిలో చదవబడిన లేఖన భాగాన్ని మనం గమనిస్తే 124వ కీర్తన మొదటి 3 వచనాలలో దావీదు తన స్వీయ అనుభవముతో పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనుష్యులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు
యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనల్ని ప్రాణముతోనే మృంగివేసి ఉందురు. ఆ ప్రాణంతో ఏది మింగుతుందండి? జంతువు మింగేస్తుంది. సింహం నీ మీది ప్రాణంతో ఉన్నప్పుడే అది నిన్ను అటాక్ చేస్తుంది. కొండ సిలువ నువ్వు ప్రాణంతో ఉన్నప్పుడే అది నిన్ను అటాక్ చేస్తుంది. క్రాకడైల్ నువ్వు ప్రాణముతో ఉన్నప్పుడే అది నిన్ను అటాక్ చేస్తుంది. దేవుని బిడ్డ, ఈరోజు గమనిస్తున్నావా? ఈ సజీవుడైనటువంటి దేవుడు, పునరుత్థానుడైనటువంటి దేవుడు అనుదిన జీవితాలలో భయములో నుండి జయించే శక్తిని ప్రసాదిస్తానని వాగ్దానము చేస్తున్న దేవుడు. దేవదూత వారికి ఒక ప్రకటన చేస్తుంది. ఆ ప్రకటన ఏమిటంటే, దేవుడు లేచాడమ్మా, సజీవుణ్ణి మీరు ఎందుకు మృతుల్లో వెతుకుతున్నారు? ఆయన లేచాడు. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ప్రతి నిష్ఠురాన్ని, ప్రతి అవమానాన్ని జయించగలిగినటువంటి శక్తిని ఆయన ప్రసాదిస్తాడన్నది వాక్యంలో మనం గమనిస్తున్నాం. దేవుని బిడ్డ, ఈరోజు అనేక సందర్భాలలో భవిష్యత్తు గురించినటువంటి భయం. ఏమవుతుందో భవిష్యత్తు, రేపేం కాబోతుందో. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం గమనిస్తే సాఫ్ట్వేర్ రంగంలో చాలామందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి భయం పట్టుకున్నది. చాలామంది వేలల్లో లక్షల్లో ఉద్యోగాలను కోల్పోతున్నారు. ఒరాకిల్లో కావచ్చు, అనేకమైనటువంటి దిగ్గజ కంపెనీల్లో వారి యొక్క ఉద్యోగాలను వారు కోల్పోతున్నటువంటి వేళ భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నటువంటి భయము వారి జీవితాలలో రాజ్యమేలుతున్నటువంటి వేళ దేవుడు ఒక ప్రోత్సాహకరమైన మాట మనకు వినిపిస్తున్నాడు. నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు రాయినో రప్పనో జీవము లేనటువంటి వాడో కాదు. నీ కష్టాలను, నీ కన్నీళ్లను, నీ భయాలను అర్థం చేసుకుని భరోసాగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆయన లేచినాడనేది ఆ దూత వారికి ప్రకటన చేస్తుంది. దేవుని బిడ్డ, చాలా సందర్భాలలో మన జీవితాలలో భయము రాజ్యమేలిన కారణాన్ని బట్టి పరిస్థితులను మనం స్పష్టంగా చూడలేము. ఒక దుమ్ము రోడ్డుపైన, ధూళి దుమ్ము రోడ్డుపైన లేచినప్పుడు పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపించవండి. నీళ్ళల్లో అడుగు భాగాన్ని మనం చూడాలంటే నీళ్ళంతా కూడా కలత చెందినప్పుడు, ఆ నీళ్ళన్నీ కూడా కదులుతూ ఉన్నప్పుడు అడుగు భాగాన్ని స్పష్టంగా మనం చూడలేం. స్పష్టంగా చూడాలంటే స్థిరమైనటువంటి మనస్సును, దృఢమైనటువంటి చిత్తాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని బిడ్డ, చాలా సందర్భాలలో విశ్వాసులు అని చెప్పేవారు భయము గుండా వెళుతున్నారు, ఒత్తిడి గుండా వెళుతున్నారు. మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారో అన్నటువంటి ఒత్తిడి దేవుని వాక్యములో ఇచ్చిన వాగ్దానము, దేవుడు నీకు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని నమ్మని కారణాన్ని బట్టి భయములో మనం బ్రతుకుతున్నాం. ఆ కారణాన్నే దేవదూత ఆ స్త్రీలకు జ్ఞాపకం చేస్తుంది. ఎందుకర్రా మీరు భయపడుతున్నారు? ఎందుకు ఆ భయముతో వణికిపోతున్నారమ్మా? పెందలకనే సమాధి దగ్గరికి వచ్చారు, భయముతో వచ్చారు, వణుకుతూ వచ్చారు. కానీ ఆయన చెప్పిన మాటను మీరు మరిచిపోయి సజీవుణ్ణి మీరు మృతులలో వెతుకుతున్నారు. దేవుని బిడ్డ, ఈరోజు కుటుంబం గురించినటువంటి బాధ నిన్ను కలవరపరుస్తుందా? నా బిడ్డల పరిస్థితి ఏమవుతుంది, నా పరిస్థితి ఏమవుతుంది, నా జీవితం ఎలా ముగుస్తుంది అన్నటువంటి బాధ నీ జీవితాన్ని నిజంగా కలవరపెడుతుందా? నా కుటుంబం ఆర్థికంగా ఎప్పుడు స్థిరపడుతుంది? నా బిడ్డల జీవితాలలో వివాహం ఎప్పుడు జరుగుతుంది? వారి జీవితంలో ఎప్పుడు స్థిరపడతారన్నటువంటి వేదన నిన్ను కృంగదీస్తుందా? అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కుటుంబాన్ని ఇచ్చిన దేవుడు, ఆ కుటుంబంలో దేవుడు నీకు బిడ్డలనిచ్చినటువంటి దేవుడు, ఇంతవరకు వారిని పోషించి నడిపించి ఆశీర్వదించిన దేవుడు, వారికి భవిష్యత్తును కూడా ఏర్పరచాడన్నది తల్లిగా తండ్రిగా నీవు నమ్మగలుగుతున్నావా? పరిస్థితుల వైపే చూస్తున్నావా? పిల్లల యొక్క పొరపాట్ల వైపే చూస్తున్నావా? పిల్లల యొక్క బలహీనతల వైపే చూస్తున్నావా? నీ పిల్లల గురించి చుట్టూ ఉన్నవారు మాట్లాడుతున్న మాటలకే పెద్దపీట వేస్తున్నావా? లేక నిన్ను నమ్మి నీకు పిల్లలనిచ్చినటువంటి దేవుణ్ణి నమ్మి ఆయనను స్తుతిస్తున్నావా? దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుడు నిన్ను నమ్మి ఆ బిడ్డలను నీకు ఇచ్చాడన్నది నీవు మరిచిపోతావో, మనుషులు నీ బిడ్డల గురించి మాట్లాడుతున్న మాటలను బట్టి నీ బిడ్డలను నువ్వు అపార్థం చేసుకుంటావు. ఏ బిడ్డలనైతే ప్రేమించాలో, ఏ బిడ్డలనైతే ప్రోత్సహించాలో, ఏ బిడ్డలనైతే మంచి మార్గంలో సంరక్షించి నడిపించాలో ఆ బిడ్డలకే నీవు శత్రువుగా మార్చబడతావు.
కారణం ఏంటో తెలుసా? ఆ చుట్టూ ఉన్న మనుషుల మాటలను నీవు నమ్ముతున్నావు. ఆ రోజు జరిగినటువంటి శుక్రవారం జరిగినటువంటి తంతంతా కూడా స్త్రీల మనస్సుల్లో ఉంది. యేసు ప్రభువును అనరాని మాటలు అన్నారు, చేయరానిటువంటి కార్యాలు ఆయన పక్షంగా చేశారు, ఆయనను అపహాస్యం చేశారు, ఆయన పైన నింద మోపారు. ఆ నిరపరాధిని పిలాతు మనుషులను సంతోషపెట్టడానికి, ఒక నిరపరాధిని, పాపము ఆయనలో కనిపించలేదు, హేరోదుకు కనిపించలేదు, పిలాతుకు కనిపించలేదు, అక్కడ ఉన్నటువంటి ఏ సమాజానికి కనిపించలేదండి. కానీ అసూయ చేత ఆయనను చంపారు అన్న వాస్తవాన్ని ఎరిగి ఉన్నప్పటికీ అలాంటి ఒక పరిస్థితి గుండా, మారణ హోమము గుండా వెళ్ళినటువంటి ఘట్టం ఇంకా వారి మనస్సుల్లో ఉన్నది కాబట్టి భయములో ఉన్నారు. దేవుని బిడ్డ, చుట్టూ జరుగుతున్న పరిస్థితుల వైపు చూస్తున్నావా? నీ చేతిలో ఉన్న వాక్యం వైపు చూస్తున్నావా? ఈ వాక్యాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఈ వాక్యాన్ని నువ్వు నిజంగా నమ్మినట్లయితే నీ జీవితానికి దేవుడు ధైర్యాన్ని, నీ జీవితానికి దేవుడు భరోసానిస్తున్నాడు. ఆ భరోసా ఏంటో తెలుసా? నేను లేచాను, నేనున్నాను, నిన్ను నేను ఆదుకుంటాను, నా అరచేతులలో నిన్ను చెక్కుకున్నాను, నీ గురించి నేను ఆలోచిస్తున్నాను, నిత్యము నేను ఆలోచిస్తున్నాను, నేను నిన్ను స్థిరపరుస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ జీవితాన్ని అనేకులకు దీవెనకరంగా నేను మారుస్తాను. పరిస్థితుల వైపు నువ్వు చూడనవసరం లేదు. దేవుని బిడ్డ, మరి ఆదిమ సంఘములో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషించిన స్త్రీలే మొట్టమొదటిగా భయములో వారు బ్రతుకుతున్నారు. భయములో బ్రతకడానికి కారణం ఏమిటంటే దేవుని వాగ్దానాన్ని వారు మరిచిపోయారు. దేవుని బిడ్డ, మరి పునరుత్థానమైనటువంటి యేసు ప్రభావం ఏంటో తెలుసా? సమాధి దగ్గర ఉన్నటువంటి రాయిని ఎవరు దొర్లిస్తారని వారు ఎదురు చూస్తున్నారు. మనం ఎప్పుడూ కూడా సమస్యలనే రాళ్లను ఎవరో దొర్లించాలని మనం చూస్తుంటాం, కానీ దేవుడే ఆ రాళ్లను దొర్లిస్తాడని, ఆయన సజీవుడుగా లేపబడ్డాడని, ఆ సజీవుడైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు అన్నది అర్థమైన రోజు పరిస్థితుల వైపు, ఆ పరిస్థితులలో ఎవరి సహాయమో మనం అర్జిస్తూ ఎవరో రావాలే, ఏదో చేయాలి అన్నటువంటి భావనలలో నుండి మనము బయటికి వస్తాం. ఎప్పుడైతే దేవుడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అన్న వాస్తవము మన జీవితాలలో జీర్ణించుకోబోతుందో అప్పుడు మన భావన, మన ప్రతిస్పందన, మన జీవన విధానమే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రియులారా, మరి ఆ స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవదూత వారితో పలికిన మొట్టమొదటి మాట ఏమిటంటే, మీరు భయపడకుడి. ఈరోజు భయపడుతున్నావా? దేని గురించి భయపడుతున్నావు? ఏమవుతుందండి? ఏం కాదు. ఆకాశం ఊడిపడే పరిస్థితి లేదు, భూమి బద్దలయ్యే పరిస్థితి లేదు. శత్రువు చేయగలిగిందేంటి? చంపడమే కదా. యేసు ప్రభు అంటున్నాడు, మీ శరీరాన్ని చంపే వారికి భయపడకండి, శరీరాన్ని ఆత్మను రెండిటిని చంపగలిగిన వాడికి నువ్వు భయపడాలి. పరిస్థితులను శాసించేవాడు, పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు, పరిస్థితులను నీ జీవితంలో అనుమతిస్తున్నటువంటి వేళ ప్రభువు చిత్తమేంటో తెలుసుకోకుండా భయానికి నువ్వు బానిసగా మార్చబడకూడదు. ఎందుకంటే నీ జీవితంలో ఏది జరిగినా అది దేవుని చిత్తానుసారంగా. ఈరోజు ఉండి రేపు మర్చిపోయే విషయాల గురించి ఎందుకు భయపడుతున్నావండి? ఈరోజు ఉండి రేపు మనుషులు నిన్ను మర్చిపోతారండి. చాలామంది మనుషుల్ని మనం మర్చిపోతుంటాం. చాలా సందర్భాలు మనకు జ్ఞాపకం ఉండవండి, ఎందుకంటే దే ఆర్ నాట్ వర్త్ రిమెంబరింగ్. దేవుని బిడ్డ, అలాంటి విషయాల గురించి మనుషులకు నీవు జవాబుదారీతనముతో మనుషుల ఎదుట ఏదో నిన్ను నీవు ఒప్పించుకోవాలని చేసే ప్రయత్నము సరి అయినది కాదు. భయమును విడిచి భరోసాతో శక్తివంతమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. దేవదూత ఆ రోజు ప్రకటిస్తున్నటువంటి వర్తమానం ఏంటో తెలుసా? ఆయన లేడు, ఆయన లేచాడు. హల్లెలూయా! దేవుడు లేచాడమ్మా. నా జీవితాలలో ఆ శక్తిని ప్రసాదించడానికి, ఆ ధైర్యాన్ని ప్రసాదించడానికి, మన ఎదుట ఉన్న ప్రతి రాయిని దేవుడే తొలగిస్తాడని భరోసా ఇవ్వడానికి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో విషయం ఏమిటంటే, అసాధ్యమైన వాటిని సాధ్యము చేసే శక్తి పునరుత్థానంలో ఉంది. దేవుని బిడ్డ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే, ఇదిగో సెకండ్ వర్స్ 28:2 మాథ్యూ 28. ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి, ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ప్రియులారా, దేవుడే పరిస్థితుల్ని మారుస్తున్నాడమ్మా. దేవుడే కార్యాలు చేస్తాడు.
నువ్వెందుకబ్బా అంతో ఇంతో ఊగిపోతుంటావు అన్నిటికీ? ఎందుకంత భయం ఎందుకు? అంత ఆందోళన ఎందుకు? అంత హడావుడి ఎందుకు? నెమ్మదిగా ఆలోచన చేయలేవా? When you are hesitated, when you are under stress, when you are under fear, when you are under some kind of negative influence, your thinking goes wrong. That's what the Bible teaches us as the second principle of living a victorious Christian life. క్రైస్తవులుగా జయ జీవితాన్ని జీవించడానికి నీకు నాకు అసాధ్యమైనటువంటి పనులు చాలా ఉన్నాయి. వాటి గురించి మనం ఆలోచన చేయదు. అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగినటువంటి దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆయనే దేవదూతను పంపించి ఏ రాయి గురించి అయితే నీవు ఆలోచిస్తున్నావో, ఏ సమస్య గురించి అయితే నీవు ఆలోచిస్తున్నావో, ఏ యొక్క అవమానం గురించి అయితే నీవు ఆలోచిస్తున్నావో, ఏ నింద గురించి అయితే నువ్వు ఆలోచిస్తున్నావో, ఏ మనుషులు నీ గురించి ఏమని అనుకుంటున్నారని నువ్వు అనుకుంటున్నావో, ఆ పరిస్థితులను నీవు తొలగించటం అసాధ్యమండి. ఎందుకో తెలుసా? మనుషులు ఎలాంటి వారంటే పెడితే తిడతారు, లేకపోతే చావు కోరుకుంటారు. అలాంటి ఒక సమాజాల్లో మనం బ్రతుకుతున్నామమ్మా. యేసు ప్రభు పెట్టినంత కాలం తిన్నారు. యేసు ప్రభువును అదే నోటితో అదే చేతులతో వారు అవమానించారు. ఆయన చావును వారు కోరుకున్నారు. బరబ్బాను విడిపించమని పిలాతు దగ్గర వినతిని వారు విన్నపించారు. దేవుని బిడ్డ, అలాంటి సమాజం ఈ రోజు 2000 సంవత్సరాల్లో ఏమి మారలేదు. పైపెచ్చు ఇంకా హీనమైనటువంటి నైతిక స్థితికి అది దిగజారింది అన్నది నీవు గుర్తించాలి. అందుకే మన జీవితంలో పరిష్కారము లేని సమస్యలు ఎన్నో ఉంటాయండి. ఆ పరిష్కారము లేని సమస్యల గురించి మనం ఆలోచించటం, వాటి గురించి బెంగపడటం, వాటిని సరిచేయడానికి చేసే ప్రయత్నములో మన శక్తిని మనము కోల్పోతాము. మన ఆలోచన, మన సమాధానాన్ని, మన శాంతిని మనం కోల్పోతాం. ద మోర్ సైలెంట్ యు ఆర్, the more powerful you are. The more you explain yourself that you are innocent, you are becoming very, very weak before the crowds. యేసు ప్రభు ఎక్కడా కూడా నేను నిరపరాధి నేను ఎక్కడ చెప్పుకోలేదండి. బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎక్కడా he never defended his case because he knew who he was. ఈరోజు నీవు ఎవరో నీకు తెలిసిన రోజు లోకానికి నువ్వు సంజాయిషి చెప్పవలసినటువంటి అవసరం లేదు. లోకము నిన్ను ఏమీ చేయలేదండి. లోకానికి ఆ శక్తి లేదు, మనుషులకు కూడా ఆ శక్తి లేదు. నిన్ను హెచ్చించేవాడు, నిన్ను లేవనెత్తేవాడు, నిన్ను అధమ పాతానికి తోసేవాడు కూడా ఆయననే. ఆయన చేతిలో ఒక పాత్ర ఉన్నది. అది ఒకరిని హెచ్చిస్తున్నది, ఒకరిని తగ్గిస్తున్నది. ఎవడైతే దేవునిపై ఆధారపడతాడో వారి జీవితాలను, వారి పరిస్థితులను, అసాధ్యమైనటువంటి పరిస్థితులను ఆ దేవునికి సమర్పించుకుంటారో ఆ వ్యక్తులను దేవుడు వాడుకుంటాడు. ఆ వ్యక్తులను దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వ్యక్తులపైన, వ్యవస్థలపైన ఆధారపడి ఆ వ్యవస్థలపైన బలాన్ని చూసుకునే వారిని బట్టి దేవుడు మహిమపరచబడు. దేవుని బిడ్డ, అసాధ్యమైనటువంటి పరిస్థితులను, అసాధారణమైనటువంటి పరిస్థితులను, పరిష్కారము లేనటువంటి పరిస్థితులను, విరిగిపోయినటువంటి పరిస్థితులను, సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు నడిపిస్తున్నప్పుడు దేవుడు నీ వంక చూస్తున్నాడు. ఎవరి వైపు నువ్వు చూస్తున్నావు? అక్కడ ఉన్నటువంటి స్త్రీలు వారు దేవుని మాటను మరిచిపోయారు. దేవుని వైపు చూడటం వారు మరిచిపోయారు. దేన్ని చూస్తున్నారా? రాయిని చూస్తున్నారు. ఈరోజు రాయిని చూస్తున్నావా నువ్వు? మస్తు రాళ్ళు ఉన్నాయి కదా, చుట్టూ మస్తు రాళ్ళు ఉన్నాయి. ఏ రాయిని చూస్తావు? చూస్తే ఏం జరుగుతుంది? భయం వస్తుంది. అమ్మో, ఈ పర్సనాలిటీ, ఈ నోరు, ఈ హడావుడి, అమ్మో ఊగిపోతున్నారు, వారితో నాకెందుకండి, వాళ్ళ నోట్ల నా తలకాయ ఎందుకు పెట్టాలి అన్న భయం వస్తుంది. దేవుని బిడ్డ, రాళ్ళ వైపు చూడటం కాదమ్మా, దేవుని వైపు చూడటం నేర్చుకోవాలి. వాగ్దానము వైపు చూడటం నేర్చుకోవాలి. శాశ్వతమైన శోభాతిశయంగా నిన్ను మారుస్తానన్నాడు. అనేక తరములకు నిన్ను దీవెనకరంగా మారుస్తానాడు. అంటే కష్టాలు రావని అర్థం కాదు, అవమానం రాదని అర్థం కాదు, నిందలు రావని అర్థం కాదు, నిన్ను పిడిగుద్దులు గుద్దరని అర్థం కాదు, నీ ముఖము మీద ఉమ్ము వేయరని అర్థం కాదు, నీ వీపు దున్నబడదని అర్థం కాదు. కానీ వాటన్నిటిలో కూడా అసాధారణమైన పరిస్థితుల్లో, అసాధ్యమైనటువంటి పరిస్థితుల మధ్య నడిపించిన దేవుడు, విడిపించే దేవుడు నీకున్నాడన్నది ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. శత్రువుకు స్వాతంత్రం ఇచ్చిన రోజు శత్రువు చాలా రెచ్చిపోతాడమ్మా. మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనములో 64 నుంచి చదువునాను, 63 నుంచి. కాబట్టి 63 నుంచి. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచిదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి
3వ దినం వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదయ్యుండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలి వారున్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాత్రికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఎంత పిచ్చి ప్రయత్నం ప్రియులారా! ఆ వ్యక్తులు, లోకస్తులు ఏం చేస్తున్నారంటే నీతిని సమాధి చేయడానికి చూస్తున్నారు, సత్యాన్ని సమాధి చేయడానికి చూస్తున్నారు, దేవుని చిత్తాన్ని సమాధి చేయడానికి చూస్తున్నారు. వారి ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి. దేవుని బిడ్డ ఆ పిలాతు ఏమంటున్నాడంటే, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి రా భయ్, కావలోళ్ళు ఉన్నారు కదా, ఎంత కాపలా పెట్టుకుంటారో అంత కాపలా పెట్టుకోండి, ఎన్ని తాళాలు వేసుకుంటారో అన్ని తాళాలు వేసుకోండి, ఎన్ని రాజముద్రలు వేసుకుంటారో అన్ని రాజముద్రలు వేసుకోండి అండి, ఎంత సెక్యూరిటీని పెడతారో అంత సెక్యూరిటీని పెట్టుకోండి, ఎంత సెక్యూరిటీ కావాలంటే ఇష్టం వచ్చిన సెక్యూరిటీ పెట్టుకోండి. దేవుని బిడ్డ, ఈరోజు సాతానుడు ఎంత చేసినా, సాతానుడు ఎంత ప్రయత్నించినా వాని శక్తినంతా ఒడిసిపెట్టి, వాని శక్తినంతా కూడగట్టుకొని సత్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసినా వానికి ఒరిగేది అవమానమే, వాడు పొందేది అపజయమే అన్నది సజీవుడైనటువంటి పరిపూర్ణుడైనటువంటి మరి యేసు యొక్క మరి పరిపూర్ణతలో నుండి ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుని బిడ్డ, నా జీవితాలలో లోకంతో మనం పోరాడలేకపోవచ్చు, అధికారులతో మనం పోరాడలేకపోవచ్చు, అన్యాయంతో మనం పోరాటం చేయకపోవచ్చు, కానీ యేసు జీవితం మనకు ఒక సత్యాన్ని నేర్పుతుంది. నీవు ఒంటరి వాడవైనా దేవుని వాక్యపు వెలుగులో నీవు జీవిస్తే, దేవుని వాక్యానికి నువ్వు అనుసంధానము చేయబడితే, దేవుని వాక్యపు విలువలను నీ హృదయములో నువ్వు ఆ పరిశుద్ధమైన ఆత్మ ద్వారా నమ్మి రాసుకొని ఆ విధంగా నీవు నడిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, మరి చాలా సందర్భాలలో అసాధ్యమైనటువంటి పరిస్థితుల గుండా మనం వెళతాం. అయ్యా, ఈ పరిస్థితి నాకు అసాధ్యమండి, ఈ పరిస్థితిలో నేను ఏం చేయగలనని మనము నీరసించిపోతుంటాం. దేవుని బిడ్డ, నువ్వేం చేయవలసిన అవసరం లేదు, నేనేం చేయవలసినటువంటి అవసరం లేదు. ఆ పరిస్థితుల్లోనికి దేవుడు నడిపించాడు, ఆ పరిస్థితిని దేవుడే బాగు చేస్తాడు, ఆ పరిస్థితిలో అద్భుతాలను జరిగించేవాడు దేవుడే అని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, శిష్యులు ఏం చేయలేదండి, మరియమ్మ ఏం చేయలేదు, మగ్దలేని మరియమ్మ ఏమి చేయలేదు, ఆయనను వెంబడించినటువంటి ఎవ్వరు కూడా ఏం చేయలేదండి. ఆ మరణములో నుండి తప్పించినటువంటి వాడు, సజీవునిగా నిలిపినటువంటి వాడు, శక్తిని ప్రసాదించినటువంటి దేవుడు ఈరోజు మారలేదు. నీ జీవితంలో కొన్ని పరిస్థితులు నీ యొక్క ఆధీనంలో ఉండవు, పరిష్కారము లేనటువంటి సమస్యలు ఉంటాయమ్మా. గోరుతో పోయేదాన్ని గొడ్డల వరకు తెస్తారు. కొంతమందికి ఎప్పుడు అలజడి ఉండాలండి, అలజడి ఉంటేనే వారికి గుర్తింపు ఉంటుంది. కాబట్టి అలజడిని వారు పోషిస్తూ ఉంటారు, పెంచి పోషిస్తూ ఉంటారు. ఎందుకు పోషిస్తూ ఉంటారు అంటే, దే వాంట్ టు హ్యావ్ దేర్ పవర్ త్రూ దట్ ఈస్ ది సైకలాజికల్ ఆర్డర్. దేవుని బిడ్డ, ఈరోజు లోకములో సాతానుడు వాని యొక్క ఉనికిని చాటుకోవడానికి నిరంతరము వికృతమైనటువంటి క్రీడను వాడు ప్రోత్సహిస్తుంటాడు. కానీ సమాధాన అధిపతి అయినటువంటి దేవుడు, సావును గెలిచి మరణాన్ని ఓడించినటువంటి దేవుడు ఈరోజు మనకు నేర్పుతున్నటువంటి సత్యం ఏమిటంటే, ఆ అసాధ్యాలను సాధ్యం చేసుకోవాలని మనం తలస్తే మన జీవితాల్లో అవి మనం చేసుకోలేం. కానీ దేవుని పైన ఆధారపడటం అన్నది మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డ, అందుకనే బైబిల్ అంతటిలో అతి ప్రాముఖ్యమైన, అతి అద్భుతమైన వాక్యం ఏంటో తెలుసా? మరి సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలు దయచేసి చదువుదాం. సామెతలు 3వ అధ్యాయము 5-6 వచనాలలో మనం గమనిస్తే, స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము. పూర్ణ హృదయముతో, 50-50 టేస్టీ బ్రిటానియా యాడ్ కాదన్నా, ఇది 100% యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్. దేవుణ్ణి నమ్మితే దేవుణ్ణే నమ్ము, లేకపోతే వదిలేయి. నులివెచ్చని జీవితం మంచిది కాదు. నులివెచ్చని జీవితము నోటి నుండి ఉమ్మివేసే జీవితం ఉంటే ఇటన్నుండు, లేకపోతే అటన్నుడు. ఫుల్ తాగురా భయ్, లేకపోతే ఫుల్గా నీతిమంతుడుగా నుండు. అప్పుడప్పుడు తాగుతానండి, ఎప్పుడో పార్టీల్లో తాగుతానండి, ఇదేం జీవితం రా నాయన, అడగోలు జీవితం. ఉంటే ఖచ్చితంగా ఉండు, లేకపోతే
మానే. నులివెచ్చని జీవితం దేవుడు ఇష్టపడడు. నులివెచ్చని జీవితానికి ఆశీర్వాదం రాదు. నులివెచ్చని జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా సంతోషాన్ని అనుభవించలేవు. దేవుని బిడ్డ, ఇక్కడ సామెతల్లో భక్తుడు సొలొమోను మహారాజు పలుకుతున్నటువంటి మాట, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికయుంచుము. నమ్మిక మాత్రముంచుము, అద్భుతాలను చూస్తావు. ఆ పూర్ణ హృదయముతో దేవుని ఆయన నమ్ముకున్న కారణాన్ని బట్టి 6వ వచనం ఏమంటుందో తెలుసా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. ఆయన రైట్కి పోమంటే నువ్వు లెఫ్ట్కి పోయి, ఆయన లెఫ్ట్ పోమంటే నువ్వు రైట్కి పోయి, ఆయన కూర్చోమంటే నువ్వు నిలబడి, ఆయన పడుకోమంటే నువ్వు డ్రామాలేసి, నేను దేవుని చిత్తం చేస్తున్నానండి, దేవుని కొరకు చేస్తున్నా. ఏం చేస్తున్నావు? నీ తలకాయ. దేవుని కొరకు ఏం చేస్తున్నావన్నా? అది దేవుని కొరకు చేసే పని కాదు, అది నీ కొరకు చేసే పని. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో నీ యొక్క సుబుద్ధిని ఆధారము చేసుకోక దేవుని మాటకు నీవు విధేయత చూపించిన రోజు, ఆయన మార్గములో నీవు నడిచిన రోజు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆయన సరళం చేస్తాడు. నువ్వేం చేసుకోనికి అవసరం లేదు. 100 మందిని ఎంటేసుకొని వచ్చి అడావుడి చేసేసి నాకుంది బలగం, అవసరమే లేదు ఈ డ్రామా. నీవు ఆయన మార్గంలో నడిచి నీ సుబుద్ధిని, నీ ఆలోచనను, నీ యొక్క ఇమోషన్ను, నీ యొక్క కమోషన్ను, నీ యొక్క ఈగోను నువ్వు ఆధారపడకుండా దేవుని సన్నిధిలో సమస్తాన్ని నువ్వు సమాధి చేసి ప్రతి బంధకములో నుండి నువ్వు విడిపించబడి దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క నడిపింపుకు సంపూర్ణంగా నిన్ను నీవు హస్తగతం చేసుకున్న రోజు దేవుడు నీ మార్గాలను ఆయననే సరళం చేస్తాడు. యేసు ఆ మాదిరి మనకు చూపించాడు. యేసు తనను తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎక్కడా యుద్ధం చేయలేదండి. అంత అవమానం జరుగుతుంది, అంత అన్యాయం జరుగుతుంది, మరి ముప్పేట ఆయన పైన దాడి జరుగుతుంది, కానీ ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆయనను రక్షించిన దేవుడు, ఆయనను సజీవునిగా లేపినటువంటి దేవుడు ఈరోజు నీలో ఆత్మరూపిగా ఉన్నాడు. నిన్ను నడిపించేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు, నిన్ను దీవించేవాడు ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా లోకములో నువ్వు ఒంటరే. ఈ లోకము ఎప్పుడూ కూడా నిన్ను ఒంటరిని చేస్తుంది. ఎందుకో తెలుసా? యేసయ్యనే ఒంటరి చేసింది. నువ్వు యేసు కొరకు బ్రతికిన రోజు, నీతి కొరకు బ్రతికిన రోజు, ఆయన రాజ్యము కొరకు బ్రతికిన రోజు, విలువల కొరకు నువ్వు బ్రతికిన రోజు ఒంటరి వాడిగానే నువ్వు మిగిలిపోతావయ్యా. అయితే ఆ ఒంటరితనం అనేటువంటి పరిస్థితిలో, అసాధారణమైనటువంటి పరిస్థితుల గుండా, అసాధ్యమైనటువంటి పరిస్థితుల గుండా దేవుడు నిన్ను నడిపించినటువంటి వేళ నీకు ఆధారము ఎవరు? నీ పక్షంగా నిలబడేది ఎవరు? నిన్ను ఆశీర్వదించేది ఎవరు? నిన్ను దీవించేది ఎవరు అంటే ఆ దేవుడే నీ పక్షంగా నీ త్రోవలను సరళము చేస్తాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డ, చాలా సందర్భాలలో మనము పరిష్కారము లేని సమస్యలను చూసినప్పుడు, విరిగిపోయినటువంటి బంధాలను చూసినప్పుడు, అప్పుల ఊబిని చూసినప్పుడు, దీర్ఘకాలిక అనారోగ్యాలను చూసినప్పుడు, ఇది ఇంకేంటండి, ఏం చేస్తాం, ఏం చేయలేం, లైఫ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ అన్నటువంటి వైరాగ్యములోనికి, నిరుత్సాహములోనికి మనం అడుగు పెడతామండి. కానీ ఈ ఉదయకాలము సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నటువంటి స్త్రీలకు ప్రయోగాత్మకంగా జీవన సత్యాన్ని నేర్పించినటువంటి దేవుడు నీకు నాకు కూడా నేర్పుతున్నటువంటి సత్యం ఏమిటంటే, పరలోకములో నుండి దేవదూత వచ్చి ఆ రాయిని తొలగించి భూకంపాన్ని సృష్టించిందండి. భూమిని కంపింపజేసింది. ఎందుకో తెలుసా? ఆ నిరపరాధిని సజీవునిగా ప్రపంచము ఎదుట నిలబెట్టడానికి, మహిమా శరీరముతో ఆ నిరపరాధిని, నీతిమంతుణ్ణి సజీవునిగా లోకానికి చూపించడానికి దేవుని యొక్క దూత, దేవుని యొక్క సన్నిధి మరి భూమిపైకి దిగి వచ్చి భూమిని కంపింపజేసిందిగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు నిలబడితే ద హెవెన్ విల్ బ్యాక్ యు అప్, నాట్ పీపుల్. ఈరోజు నీ పార్టీ అంటారు, రేపు వేరొని పార్టీ అంటాడు. ఎవడు తినిపిస్తే వాని పార్టీ, ఎవడు తాపిస్తే వాని జెండా మోస్తారు. అదే అండి లోకం. కానీ వెన్ యు ఆర్ ఆనెస్ట్ విత్ యువర్ సెల్ఫ్, వెన్ యు ఆర్ ఆనెస్ట్ విత్ యువర్ కాలింగ్, అండ్ గాడ్ విల్ బ్యాక్ యు అప్, అండ్ ద హెవెన్ విల్ బ్యాక్ యు అప్. ప్రియులారా, ప్రపంచంలో నీవు ఎవరినైనా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు, కానీ
పరలోక విలువలతో నీవు బ్రతికినప్పుడు, ప్రభువు కొరకు నీవు బ్రతికినప్పుడు, పరలోకపు సన్నిధి నీకు తోడుగా వచ్చి నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులను, భూకంపాన్ని సృష్టించి లయపరిచి నీకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి బండను కొండను అది దూరము చేసి నీ మార్గాలను ఆయననే సరళం చేస్తాడని వాక్యం సెలవిస్తున్నది. దేవుని బిడ్డ, సీఎం గారు వస్తున్నారనుకో, ఒక ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి వస్తున్నారనుకో, ద పోలీస్ విల్ గెట్ ఇన్ టు ద యాక్షన్. రోడ్ ఎలా ఉంటుందో తెలుసా? 80 స్పీడ్ 90 స్పీడ్లో నడపచ్చు. హైదరాబాద్లో 80-90 స్పీడ్ ఇమాజిన్ చేయొచ్చా? కొన్ని ఓపెన్ హార్ట్ సర్జరీస్ అవుతాయి. అంటే హార్ట్ డోనర్స్ సర్జరీ అయినప్పుడు అది ప్లేన్లో నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చి, ఎయిర్పోర్ట్ నుంచి కన్సర్న్ హాస్పిటల్కు డాక్టర్స్ ద్వారా అంబులెన్స్లో వెళుతున్నప్పుడు, మరి సెకండ్రాబాద్ నుంచి బంజారా హిల్స్ అపోలో హాస్పిటల్కు 9 మినిట్స్లో పోయారు అని వార్తల్లో మనం చూస్తాం. అది ఎలా సాధ్యమైందండి? మామూలుగానైతే 45 నిమిషాలు 50 నిమిషాలు పడుతుంది, కానీ 9 నిమిషాల్లో ఎలా వెళ్ళారు అంటే దే ప్రిపేర్ ఎ గ్రీన్ కారిడార్. అంటే ఎటు నుంచి కూడా ట్రాఫిక్ రానటువంటి ఒక రహదారినే వారు ఏర్పాటు చేస్తారండి. రహదారిని మరి పట్టణంలో వారు ఏర్పాటు చేస్తారు కొన్ని నిమిషాల వరకు. ప్రియులారా, మరి సమస్యలలో, అసాధ్యమైనటువంటి పరిస్థితుల మధ్య దేవుడే నీ పక్షంగా నిలవబడి నీ కొరకు ఒక రహదారిని ఆయన సిద్ధం చేస్తాడండి. దేవుని బిడ్డ, దేవుని కొరకు నీవు బ్రతికితే, దేవుని పక్షంగా నీవు బ్రతికితే, దేవుని బిడ్డ, దేవుడు మరి మోషేతో అంటున్నాడు. నిర్గమాకాండము 14వ అధ్యాయంలో మోషే ఎర్ర సముద్రాన్ని చూసి ఆగిపోయి నిలబడ్డాడు. నాయనా, ఎందుకు నిలబడ్డావు? ఎర్ర సముద్రాన్ని చూసి ఎందుకు ఆగిపోయావే? సాగిపో, ఆగిపోకు. సమస్యలను చూసి ఆగిపోకు, సమస్యలను చూసి భయపడకు, సమస్యలను చూసి దిగులు చెందకు, సమస్యలను చూసి పారిపోకు, వెనకడుగు వేయకు. వెనకడుగు వేస్తే ఉప్పు స్తంభములాన్ని మార్చబడతావు. ముందుకు వెళ్ళటం చేసుకో. ఉప్పు స్తంభమైన తర్వాత సంజాయిషులు ఇవ్వడానికి ప్రయత్నం చేయకు. ఆల్రెడీ ఉప్పు స్తంభమయ్యావు, ఇంకేం సంజాయిషిస్తావు? వెనకకు తిరిగావు, ఉప్పు స్తంభమయ్యావు, ఇంకేం సంజాయిషిస్తావు? లోకమంతా తెలుసు నువ్వు ఉప్పు స్తంభమని, ఇంకేం సంజాయిషిస్తావు? దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను గమనించవలసినటువంటి సత్యం ఏమిటో తెలుసా? చావైనా రేవైనా ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. నిన్ను నమ్మినటువంటి వాడు, నీలో ఉన్నటువంటి వాడు లోకములో ఉన్నవాని కన్నా బలవంతుడని నీవు నమ్మిన రోజు, ఆ సత్యాన్ని నీవు నమ్మిన రోజు, నీ దేవుడు సజీవుడని, నీ దేవుడు నీ జీవితంలో జరుగుతున్నదంతా దృష్టిస్తున్న దేవుడని, నిన్ను విడిచిపెట్టేవాడు కాదని, నిన్ను మర్చిపోయేవాడు కాదని నువ్వు నమ్మినటువంటి వేళ ఆ మార్గంలో నడవటం నువ్వు నేర్చుకోవాలి. వెనకడుగు వేసి అవిశ్వాసిగా లోతు భార్యను జ్ఞాపకం ఉంచుకొని యేసుప్రభు ఎందుకు అన్నాడో తెలుసా? ఆమె వెనకడుగు వేసింది. అన్నీ మంచుకుంటే ముందు అడుగేస్తాను, లేకపోతే వెనకడుగేస్తాను. డ్రామా, డిప్లొమాటిక్ లైఫ్. దేవుని బిడ్డ, దిస్ విల్ నాట్ వర్క్అవుట్ విత్ జీసస్ క్రైస్ట్. దిస్ విల్ నాట్ వర్క్అవుట్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ యూ నీడ్ టు బి వెరీ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. యూ టు ద కోర్ యూ నీడ్ టు బి ఆనెస్ట్. నీవు నీ జీవితంలో పరిపూర్ణమైనటువంటి యథార్థమైన జీవితాన్ని జీవించటం అన్నది నేర్చుకోవాలి. మరి ఎప్పుడైతే సమస్యలు ఉన్నా సమస్యలను చూసి వెనకడుగు వేయటము, స్ట్రాటజీలు మాట్లాడము, లాజికల్ మాట్లాడటం కాదమ్మా. దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటో తెలుసా? మోషేతో ఆయన ఏమంటున్నాడంటే, మోషే ముందుకు సాగిపో. దేవుని బిడ్డ, మోషే ముందుకు సాగిపోమని నేర్పించినటువంటి దేవుడు. 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 11 నుండి 19 వచనాల్లో మనం గమనిస్తే, ఆ 10 మంది కుష్ఠరోగులతో దేవుడు ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకునికి మిమ్మల్ని మీరు కనపరుచుకోండి. అద్భుతం జరగలే అప్పుడే, ఆ కుష్ఠవ్యాధి పోలేదు. ఊరి అవతల ఉన్నటువంటి వారు, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము కరుణించుమని వారు కేకలు వేస్తుంటే, దేవుడు వారిని కరుణించి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? మీరు వెళ్ళి మిమ్మను యాజకులను కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా అబ్బా మేము వెళ్తే రాళ్ళతో కొడతారేమో సార్, మేము ఇట్లా పోతే మా పరిస్థితి ఏమంటది? పెనం మీద నుంచి పోయినా పడ్డట్టు అవుతుంది అని అంట. మనం మాట్లాడతాం, మనం లాజికల్ మాట్లాడతాం, కానీ దేవుని స్టాండర్డ్ ఏంటో తెలుసా? వెన్ గాడ్ ఆస్కింగ్ యూ టు డూ సంథింగ్, యూ హ్యావ్ టు ఫాలో దాట్. దేవుడు అంటున్నాడు, యాజకునికి వెళ్ళి మీరు మిమ్మల్ని చూపించుకోండి అంటే, వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. దేవుని బిడ్డ, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, అసాధ్యాలు సుసాధ్యం కావాలి అంటే, రాళ్లను చూసి ఆగిపోవటం కాదు, మరణం చూసి ఆగిపోవటం కాదు, అవమానం చూసి ఆగిపోవటం కాదు, మనుషుల నిందలను చూసి ఆగిపోవటం కాదు.
మనుషులు ఎప్పుడు నిన్ను పొగడాలని ఆశపడితే నీ అంత బుద్ధిహీనుడు మరొకడు లేడు. ఎందుకంటే ఆ మనుషులు ఎలా ఉంటారో వాళ్ళకే తెలియదండి. మనుషులు ఎలా ఉంటాడో వానికే తెలియదు. వాడు అంటాడు కదా, నా బ్రెయిన్ నాకే తెలియదండి, నా మైండ్ మాట నేనే వినని అంటాడు వాడు. సో అలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాము. ఆ మనుషులు ఇచ్చే సంజాయిషి, ఆ మనుషులు ఇచ్చే మెప్పు, ఆ మనుషులు ఇచ్చే సర్టిఫికెట్స్ ఆర్ నాట్ నీడెడ్. వెన్ యు ఆర్ రైట్ విత్ గాడ్, when your conscience is right with God, and God will do wonders in your life. నీ మార్గాన్ని ఆయననే సరళం చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి అసాధ్యమైన పరిస్థితుల గుండా వెళుతున్నావో తెలియదు, కానీ తెలిసిన దేవుడు ఈ మాటలను వినిపిస్తున్నాడు. సమస్యాత్మకమైనటువంటి పరిస్థితుల్లో, కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, విప్లవాత్మకమైనటువంటి పరిస్థితులలో, నిట్టూర్చే పరిస్థితులలో, నిందలలో నీ దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కానీ నీ చెయ్యిని ఆయన విడవలేదు. నీ చెయ్యిని ఆయన గట్టిగా పట్టుకున్నాడు. దేవుని బిడ్డ, తన కుమారుడు ఆ సిలువ పైన 4వ మాటగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి నా చెయ్యిని ఎందుకు విడిచావని ఆ చీకటిలో ఆయన ఆర్తనాదం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ కొరకు నా కొరకు అంత అవమానాన్ని భరించినటువంటి దేవుడు నిన్ను చెయ్యి పట్టి నీ చీకటి స్థితిలో, అసాధ్యమైన స్థితిలో, తెలియని స్థితిలో, అంధకారమైనటువంటి స్థితిలో అందరూ నిన్ను విడిచిపెట్టినా నేనున్నానని నీ చెయ్యి పట్టి గమ్యానికి నడిపించే దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, ఆయన లేచినాడని దేవుని వాక్యం సెలవిస్తుండగా సమస్యల వైపు చూడకు, రాళ్ల వైపు చూడకు, నిందల వైపు చూడకు. మనుషులు యేసయ్యనే నిందించారు, నేను నిందించరా? యేసయ్య ఏం తప్పు చేశాడని? యేసయ్య ఏం పొరపాటు చేయలే, అయినా ఆయనను నిందించారు. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద వరల్డ్. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ ఇన్నోసెన్స్ టు ద వరల్డ్. God in his time, he will prove your innocence to the world. Then the whole world will acknowledge how innocent, how righteous you are. Till that time, please wait. Don't prematurely act in the situation. పరిస్థితుల్లో ఒత్తిడి ప్రభావాన్ని బట్టి స్పందించటం కాదు, కానీ దేవుని వాగ్దానాన్ని బట్టి స్పందించటం నేర్చుకోవాలి. దేశకు తెలుసు, మనుష్య కుమారుడు యోనావలే 3 రోజులు 3 రాత్రింబగళ్ళు మరి ఆయన ఆ పాతాళములో ఉంటాడన్న వాస్తవాన్ని యేసుకు తెలుసు. ఆ వాస్తవాన్ని ఎరిగినటువంటి యేసు ఆయన ఎందుకొరకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. ఎక్కడ కూడా ఆయన తన దృష్టిని మరి ఆయన మలుచుకోలే. ప్రతి సందర్భములో కూడా దేవుని వాగ్దానము పైన ఆధారపడి ఆయన ముందుకు వెళ్ళాడు. 3వ విషయం ఏమిటంటే, సజీవమైనటువంటి నిరీక్షణను దేవుడు మనకిస్తున్నాడు. దేవుని బిడ్డ, క్రైస్తవ జీవితం అంటే నిరీక్షణ లేనటువంటిది. నిరీక్షణ ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కడైతే అనిశ్చితత ఉంటుందో, ఎక్కడనైతే అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉంటుందో, ఎక్కడనైతే కలవరం ఉంటుందో, ఎక్కడనైతే సమస్యాత్మకమైనటువంటి పరిస్థితి ఉంటుందో, ఎక్కడనైతే మరి నిరీక్షణ లేనటువంటి పరిస్థితి ఉంటుందో, అక్కడనే మనుషులు నిరీక్షణతో బ్రతకాలి. ఈరోజు సజీవుడైనటువంటి యేసు నీకు నాకు ఒక నిరీక్షణనిస్తున్నాడు. ఈ లోకములో పుట్టింపజేసిన దేవుడు, ఈ లోకములో ఈ పరిస్థితుల్లో ఉంచినటువంటి దేవుడు, ఆ పరిస్థితుల్లో నేను నీతో ఉన్నానన్నటువంటి భరోసా ప్రతిరోజు నీకు ఇస్తున్నాడు. నమ్ముతున్నావా? ప్రతిరోజు ప్రతి సంభవం ద్వారా ఆయన నీకు ఇస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు చాలామందికి ఆ సత్యం తెలియని కారణాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి వారు భయములో ఉన్నారు. దేవుని బిడ్డ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 7 నుండి 10 వచనాల్లో మనం చూస్తే, త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని, ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్దకు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. దేవుడు ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు? భయపడకండి, మీకు శుభం కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక. ప్రియులారా, దేవునికి తెలుసమ్మా లోకంలో పరిస్థితులు ఎలా ఉంటాయో. నువ్వు విశ్వాసిగా బ్రతుకుతున్న వేళ నువ్వు ఎంత అపహాస్యం పాలవుతావో, ఎంత ఒత్తిడి గుండా నువ్వు వెళతావో దేవునికి తెలుసు.
అందుకే ప్రతిసారి నీకు ఈ ధైర్యాన్ని ఆయన ఇస్తున్నాడు, ప్రతిసారి ఆయన నీకు ఈ భరోసాని ఇస్తున్నాడు. ఆ సజీవుడైనటువంటి వాడు నీ కష్టాలను, నీ కన్నీళ్లను, నీ అవమానాలను తాను కూడా భరించినటువంటి వాడు, నిన్ను అర్థం చేసుకునేవాడు ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. చాలా సందర్భాలలో తీవ్రమైనటువంటి నిరాశ గుండా మనం వెళ్ళినప్పుడు, ఆ తీవ్రమైనటువంటి నిరాశ గుండా మనం వెళ్ళినప్పుడు దేవునితో కూడా మనం పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటాం కదా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో మరి ఒక గొప్ప ప్రవక్త, ఏలియా ప్రవక్త, మామూలు ప్రవక్త కాదండి, బయలు ప్రవక్తలతో ఆయన పెద్ద యుద్ధమే చేశాడు, వాళ్ళను గేలి చేశాడు. మరి దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అగ్నిని ఆయన ఆకాశం నుండి కురిపించాడండి. కానీ మరి ఆ మూర్ఖురాలైనటువంటి ఆ జెజబేలును ఎదుట ఆయన భయపడి నిరాశతో ఆయన వెళ్ళిపోతున్నాడండి. నిరాశతో ఆయన వెళ్ళిపోతున్నాడు. దేవుడు, ఏమయ్యా బుద్ధుందా నీకు? నీ మాట విన్నాను కదా, నేను ఆకాశం నుండి అగ్నిని కురిపించాను కదా, ఇంత నీ పక్షంగా నిలబడితే నువ్వెక్కడ బేమానున్నావురా నాయన, ఉరిపోతున్నావేంటి అని మాట్లాడలేదండి. దేవుడు ఏలియాను గద్దించలేదమ్మా, ఏలియాకు భోజనం పెట్టాడు, ఏలియాకు నీళ్ళనిచ్చాడు, ఆయనకు కొత్త బాధ్యతనిచ్చాడు. ప్రియులారా, నీ తీవ్రమైన నిరాశను దేవుడు అర్థం చేసుకుంటాడు. సేవా జీవితంలో నిరాశ వస్తుంది, నిందలు వస్తాయి, చేయని తప్పులకు, చేయనటువంటి పరిస్థితులకు మనుషులు నిన్ను అపార్థం చేసుకుంటారు. పర్వాలేదు, డోంట్ రన్ అవే ఫ్రమ్ యువర్ రెస్పాన్సిబిలిటీ, డోంట్ రన్ అవే ఫ్రమ్ ద సిచ్యువేషన్, బట్ స్టే స్ట్రాంగ్ బికాస్ గాడ్ ఈజ్ విత్ యూ. సజీవుడైనటువంటి దేవుడు నీతో ఉన్నాడు. నీకు నీళ్ళిచ్చేవాడు, నీకు ఆహారం ఇచ్చేవాడు, నీ స్థితిగతులను మార్చేవాడు, నీ బాధ్యతను పెంచేవాడు, నీ నామాన్ని హెచ్చించేవాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏలియా బాధ్యతల నుండి తప్పుకొని దూరంగా వెళుతుంటే ఆయనకు భరోసానిచ్చాడు, నీళ్ళనిచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆయనలో నూతన వరవడి నింపాడు. ఆ సజీవుడైనటువంటి వాడు ఈరోజు నీతో కూడా ఉన్నాడు. దేవుని బిడ్డ, యోబు గ్రంథము 3వ అధ్యాయము, అదేవిధంగా 10వ అధ్యాయంలో మనం చూస్తే యోబు జీవితంలో సర్వస్వాన్ని ఆయన కోల్పోయాడండి. పిల్లల్ని కోల్పోయాడు, మరి ఆస్తిని కోల్పోయాడు, ఆయన కలిగి ఉన్నటువంటి సంపాదించిన సర్వస్వాన్ని ఆయన కోల్పోయాడు. ఆయన చేసిన పొరపాటు ఏమీ లేదండి. ఆయన గురించి దేవుడే గొప్ప సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ అలాంటి పరిస్థితులలో భయంకరమైనటువంటి నిరాశ గుండా ఆయన వెళుతున్నప్పుడు, తీవ్రమైనటువంటి నిరాశ గుండా, నిస్పృహ గుండా ఆయన వెళుతున్నప్పుడు దేవుడు ఆ పరిస్థితుల్లో ఆయనకు జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏమిటంటే, రెండంతలుగా నేను ఆ పరిస్థితిలో కూడా నిన్ను ఆశీర్వదించగలనని రుజువు చేశాడమ్మా. నీ నిరాశ ఎంత గొప్పదైనా ఉండొచ్చు, నీ నిట్టూర్పు ఎంత గొప్పదైనా ఉండొచ్చు. ఇంతేనా అండి జీవితం? అంతే అండి, ఎవ్వడు నమ్మనికి లేదండి. మనుషులు ఇంతే అండి అన్నటువంటి నిరాశలోనికి వచ్చావా? ఆ నిరాశ ఏ స్థాయికి వచ్చిందంటే, దేవుడు కూడా ఉన్నాడో లేదో సార్, అసలు దేవుడుంటే ఇలా జరుగుతుందా? దేవుడుంటే ఈ పరిస్థితులు వస్తాయా? దేవుడుంటే కష్టం వస్తుందా? దేవుని బిడ్డ, నిన్నటి రాత్రి మరి యేసు ప్రభు ఆ 3 రోజులు ఎక్కడ ఉన్నాడు, ఏం చేశాడన్నటువంటి అంశాన్ని మాట్లాడుతూ, పరిశుద్ధులు నూతన నిబంధనలో, పాత నిబంధనలో ఉన్నటువంటి పరిశుద్ధులు పరదైస్సులో నుండి 3వ ఆకాశంలో దేవుని సన్నిధిలోనికి మరి యేసు వారిని మరి మార్చిన తర్వాత, ఆ దేవుని సన్నిధిలో పరిశుద్ధులు మరి ఆ తాత్కాలికమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వేళ వారు ఏం చేస్తారు దేవుని సన్నిధిలో అంటే, మరి ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి హతసాక్షులు దేవుని సన్నిధిలో బలిపీఠము దగ్గర నిరంతరము వారు మొరబెడుతున్నారు, అయ్యా ఇంకెంతకాలం స్వామి, ఈ లోకానికి తీర్పు తీర్వవా, ఈ అన్యాయస్తులకు తీర్పు తీర్వవా, ఈ మూర్ఖులకు నీవు తీర్పు తీర్వవా, మరి మా రక్తాన్ని ఒలికించినటువంటి వారికి నీవు తీర్పు తీర్చవా అని నిరంతరము వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని బిడ్డ, నా జీవితాలలో కూడా నిట్టూర్పు గుండా మనం వెళుతున్నప్పుడు, కష్టాల గుండా మనం వెళుతున్నప్పుడు, తెలియని పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు దేవుని ప్రశ్నించటం కాదు, కానీ దేవుని యొక్క తీర్పును, దేవుని యొక్క నమ్మకత్వాన్ని నమ్మి ముందుకు వెళ్ళటం నేర్చుకోవాలి. దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆ నిట్టూర్పులో ఆయనకు నేర్పిన పాఠం ఏమిటంటే, రెండంతలుగా నేను ఆశీర్వదించగలిగిన సమర్థుడనని. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం ఏ నిట్టూర్పుతో వచ్చావో, ఏ నిరాశతో వచ్చావో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను సజీవుణ్ణి, నీకు ఒక నిరీక్షణ ఇస్తున్నాను. ఆ నిట్టూర్పులో, నిరాశలో నీవు నీరసించి నిట్టూర్పుతో మాట్లాడకు, కానీ నా వైపు చూడు, నేను ఆశీర్వదిస్తాను. 3వ వ్యక్తి మోషే జీవితం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11 నుండి 15 వచనాల్లో మనం గమనిస్తే, మోషేతో దేవుని స్పందన ఏ విధంగా ఉందంటే, సంఖ్యాకాండము
11వ అధ్యాయం 11 నుండి 15 వచనాలు. కాగా ఆ, మోషే యెహోవాతో ఇట్లనెను, ఆ, నీవేలా నీ సేవకుని బాధించితివి, ఆ, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పట్టనేలా, ఆ, నేనే ఈ సర్వజనమును గర్భమున ధరించితినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడి తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. నీ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం నిమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలిచిన ఎడల నన్ను చంపుము, నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ప్రియులారా, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారండి? ఇట్ ఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్ మై ఫ్రెండ్. మోషే లాంటి నాయకుడమ్మా, ఇశ్రాయేలీలను నడిపించడానికి దేవుని చేత ఏర్పరిచినటువంటి నాయకుడు. మనుషులు ఎంతగా ఆయనను వేధిస్తున్నారంటే ఆ వేధింపును భరించలేక దేవునికి ఆయన మొరబెడుతున్నాడు. అయ్యా, నన్ను చంపే స్వామి, ఈ మనుషుల్ని నేను మోయలేను నాయన. ఎంత మూర్ఖులంటే బాబా, నేను వీరిని భరించలేను స్వామి, వీరిని నేను కన్నానా దేవా, నాకెందుకు ఇచ్చావయ్యా ఈ బాధ్యత? వీరిని నేను మోయలేకపోతున్నానయ్యా. వారు ఎన్ని నిందలేస్తున్నారు, రాళ్ళెత్తి నన్ను కొట్టడానికి కూడా చూస్తున్నారు. నేను చేస్తున్న పనిని ప్రతి దానిని అపార్థం చేసుకుంటున్నారయ్యా. ఈ మనుషుల బాధ్యత నాకెందుకు పెట్టావని ఆయన అంటున్నాడు. దేవుని బిడ్డ, ఒక నాయకునిగా సంఘములో బాధ్యతలు మోస్తున్నటువంటి వేళ ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, తెలియని స్థితి గుండా నువ్వు వెళ్తావు. నీవు కూడా నిరాశలో ఈ పరిస్థితిని నువ్వు మాట్లాడుతుంటావు. అయ్యా, ఎందుకు స్వామి నాకు ఈ బాధ్యతనిచ్చావు? నా శాంతి పోయింది, నా సమాధానం పోయింది, నా కుటుంబంలో కూడా అలజడి ప్రారంభమైంది. అన్ని సమస్యాత్మకమైనటువంటి పరిస్థితులు నీ సేవకు వచ్చినందుకు అవసరమా నాకు ఇది? ఈ సేవ చేయటం నాకు అవసరమా? ఇందులో నేను నిలబడడం నాకు అవసరమా? ఈ దేవుని కొరకు ఈ కార్యం చేయటం అవసరమా అన్నటువంటి ఆ ఒప్పింపులోనికి వారు వస్తారండి. మోషే లాంటి వాడే రాగా నీ మాట నా మాట ఏంటండి? దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే 70 మంది పెద్దలను ఏర్పరచుకొని సుభిక్షమైన పరిపాలన అందించే ఒక ఆలోచనను దేవుడిచ్చాడు. దేవుని బిడ్డ, ప్రతి సమస్యలో, ప్రతి నిరాశలో దేవుడు ఒక ఆలోచనతో నిన్ను నడిపిస్తాడు. నెవర్ గో డౌన్ బికాస్ వర్కింగ్ ఫర్ గాడ్ ఈజ్ నాట్ ఎన్ ఈజీ థింగ్. ఏలియా జీవితంలో నిరుత్సాహం గుండా వెళ్ళాడు, యోబు జీవితంలో నిరుత్సాహం గుండా వెళ్ళాడు, మోషే జీవితంలో నిరుత్సాహం గుండా వెళ్ళాడు. ఇర్మియా సంగతి ఏంటి? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో మనం గమనిస్తే ఇర్మియా ఈ విధంగా అంటున్నాడు. ఏమని? నేను పుట్టిన దినము శపింపబడును గాక. నేను ఎందుకు పుట్టాను స్వామి? నన్ను ఎందుకు ప్రవక్తగా పెట్టావు? నేను పుట్టిన దినమే శపించబడును గాక. అంటే ఎంత నిరుత్సాహంలో ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి దేవుని సంఘమా. సేవ చేయడం అంటే, క్రైస్తవునిగా పుట్టడం అంటే అంత ఈజీ కాదమ్మా. యేసు ప్రభువు కూడా ఈ సమస్యల గుండా వెళ్ళాడు, యేసు ప్రభువు గుండా ఈ కష్టాల గుండా వెళ్ళాడు, ఈ నిష్ఠూరాల గుండా వెళ్ళాడు. వెళ్ళి మరణాన్ని ఓడించి సజీవుడైనటువంటి వాడు ఈ మాటలు నీతో నిరీక్షణ కలిగించడానికి వినిపిస్తున్నాడు, నిన్ను ప్రోత్సహించడానికి వినిపిస్తున్నాడు. ఇర్మియా ఏమంటున్నాడంటే, ఆ జనులకు ప్రవక్తగా ఏర్పరచబడిన వాడు, తల్లి గర్భములో ఉండగానే ప్రతిష్ఠించబడినటువంటి వాడు, జనములకు ప్రవక్తగా నియమించబడినటువంటి వాడు ఈ రోజు ఆయన పలుకుతున్నటువంటి మాట ఏమిటంటే, నేను పుట్టిన దినము శపించబడును గాక. నా తల్లి నన్ను కన్న దినము శుభదినమని అనబడకుండును గాక. నీకు మగపిల్ల పుట్టనని నా తండ్రికి వర్తమానము తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించిన వాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధి నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండునట్లు అతడు గర్భములోనే నన్ను చంపలేదు గనక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపజేసిన పట్టణము వలె ఆ మనుష్యుడు ఉండునుగాక. ఉదయమున అర్థధ్వనిని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానముతో గతించిపోవనట్లు నేనేలా గర్భములో నుండి వెడలితిని. ప్రియులారా, ఎంత నిరుత్సాహం అండి! సేవలో ఎంత నిరుత్సాహం! దేవుని బిడ్డ, దేవుని కొరకు బ్రతకడం అంటే ఆషామాషి విషయం కాదు. అలాంటి నిరుత్సాహంలో నీవున్నా కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ రోజు మోషేను ఆశీర్వదించిన దేవుడు, రెండంతలుగా యోబును ఆశీర్వదించిన దేవుడు, ఏలియాకు కొత్త బాధ్యతనిచ్చినటువంటి దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ,
దేవుడు ఇర్మియాను ఇత్తడి గోడ ఇనుప స్తంభము వలె నిలిపాడండి. అదే పరిస్థితిలో దేవుడు ఇనుప స్తంభము వలె ఇర్మియాను నిలబెట్టాడు. ఈరోజు నిన్ను నిలబెట్టే దేవుడు నీతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. సజీవుడైనటువంటి వాడు, నీలో ఉన్నటువంటి వాడు, లోకములో ఉన్న వానికన్నా బలవంతుడైన వాడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఉత్సాహం వచ్చింది. ఏ యుద్ధములో ఆయన ఓడిపోలేదండి. ఆల్ బ్యాటిల్స్ హీ వన్. హీ నెవర్ లాస్ట్ ఎ ఈవెన్ సింగిల్ బ్యాటిల్ ఇన్ హిస్ లైఫ్. అలాంటి ఒక యోధుడు, సొంత కుమారుడండి, గర్భములో పుట్టిన కుమారుడు అబ్షలోము. 42వ అధ్యాయము 69వ అధ్యాయంలో ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, సొంత కుమారుడే ఆయన పైన తిరుగుబాటు చేస్తున్నాడు. ఊహించని పరిస్థితి. ఆ పరిస్థితిలో ఆయన చాలా నిరాశ గుండా వెళ్ళాడు. కానీ ఆ నిరాశను ఆయన ఎలా జరించాడో తెలుసా? స్తుతించాడు, ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డ, మరి ఈరోజు నిట్టూర్పు గుండా వెళ్ళడము, నిరాశ గుండా వెళ్ళడం అనేది పాపం కాదమ్మా. కానీ దేవునితో ఆ నిరాశను నువ్వు పంచుకోవాలి. పబ్లిక్ ఫోన్ చేసి, బ్రదర్ నేను చాలా నిట్టూరుస్తున్నా అంటే వాడు ఒక పనికి మాలిన సైడ్ ఇస్తాడు, ఈమె ఒక పనికి మాలిన సలహా ఇస్తారు. ఇట్ట చేయి అట్ట చేయి అంటే మొత్తం విరిగి తడిసి మోపడవుతుంది. నీ నిరాశలు, నీ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి? యోబు ఎవరితో చెప్పాడు? ఇర్మియా ఎవరితో చెప్పాడు? మోషే ఎవరితో చెప్పాడు? ఏలియా ఎవరితో చెప్పాడు? దావీదు ఎవరితో చెప్పాడు? దేవునితో చెప్పాడు. దేవుని బిడ్డ, ఈరోజు సజీవుడైనటువంటి దేవుడు, భయపడకు అని భరోసానిస్తున్న దేవుడు, నీ కుడి చెయ్యిని పట్టుకొని నడిపించే దేవుడు నీకు సహాయం చేస్తాడని, నిత్య జీవితాన్ని నిరీక్షణనిస్తానని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. కొంతమంది జీవితాల్లో నిరాశ ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే మరణమే శరణ్యం అనుకుంటారు. దట్ ఈజ్ అనదర్ ఎక్స్ట్రీమ్ థింగ్. దేవుని వాక్యములో అభిమెలెకు అనే వ్యక్తి ఒక ఆయన ఉంటాడండి. న్యాయాధిపతుల గ్రంథములో 9వ అధ్యాయము 52 నుంచి 54 వచనాల్లో చూస్తే అభిమెలెకు అనే ఒక వ్యక్తి, ఆయన గురించి న్యాయాధిపతుల గ్రంథము 9:52-54. ప్లీజ్ రీడ్. అబీమెలెకు ఆ గోపురం నొద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్ని చేత దాని కాల్చుటకు గోపుర ద్వారం నొద్దకు రాగా, ఒక స్త్రీ అబీమెలెకు తల మీద తిరుగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలెను. కపాలం మలిగింది, బతుకుతుండేనేమో కానీ కపాలం మలిగిన ఆయన నిరుత్సాహం ఎంత వచ్చిందో తెలుసా? ఏమంటున్నాడు చదువునానా? అప్పుడతడు తన ఆయుధములను మోయు బంటును త్వరగా పిలిచి, ఒక స్త్రీ అతని చంపెనని నన్ను గూర్చి ఎవరునూ అనుకొనకుండునట్లు నీ కత్తి దూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతని పొడవుగా అతడు చచ్చెను. ప్రియులారా, ఎంత నిరుత్సాహం అంటే చావే శరణ్యం అనుకుంటారా? మెనీ పీపుల్ టుడే వి సీ చిన్న సమస్యలకు నీళ్ళల్లో దునకడం, వేసుకోవడం, పురుగుల మందు తాగడం, లేక విచిత్రమైనటువంటి మరణాలను వారు ఆహ్వానిస్తున్నారు. మరణం అనేది ముగింపు కాదండి. మరణం అనేది మరొక స్థితికి ప్రారంభం. మరణము ఈరోజు మరణిస్తే అన్ని సమస్యలు పోతాయన్నది కేవలము భ్రమ మాత్రమే. సమస్యల్లో పుట్టించిన దేవుడు, సమస్యల్లో నిలిపినటువంటి దేవుడు, నిన్ను గెలిపించే దేవుని వైపు నువ్వు చూడాలి. నిట్టూర్పులో మోషే దేవుని వైపు చూశాడు, దావీదు దేవుని వైపు చూశాడు, ఇర్మియా దేవుని వైపు చూశాడు. నీవెవరి వైపు చూస్తున్నావు? మరణమే జవాబు అనుకుంటున్నావా? దేవుని బిడ్డ, సౌలు జీవితంలో 1 సమూయేలు గ్రంథము 31వ అధ్యాయము 3 నుండి 5 వచనాల్లో మనం గమనిస్తే, సౌలు ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు. ఆయన జీవితం ఎలా ముగిసిపోయిందో తెలుసా? నిరాశలో, నిట్టూర్పులో. యుద్ధములో సౌలు ఓడిపోవచ్చుండగా అతడు అంబులు వేయి వారి కంటపడి వారి చేత బహుగాయములు నొందెను. అప్పుడు సౌలు, సున్నతి లేని వీరు వచ్చి నన్ను పొడిచి అపహాస్యము చేయకుండానట్లు నీ కత్తి దూసి దాని చేత నన్ను పొడువమని తన ఆయుధములు మోయు వానితో చెప్పగా. ప్రియులారా, దావీదు జీవితంలో మరి సౌలు జీవితంలో వ్యత్యాసం ఏంటంటే, దావీదు తన పాపాలకు పశ్చాత్తాపపడ్డాడు. సౌలు జీవితంలో పశ్చాత్తాపం లేదమ్మా. సౌలు జీవితంలో ఎప్పుడు నేను I am the man, without me nothing will happen. ఆ గర్వమే ఆయనను తన్ను తాను నిరాశలో దేవుని వైపు వెళ్ళడానికి బదులుగా, వాడు నన్ను చంపుతాడా, ఆడామె నన్ను చంపుతుందా, ఆడోళ్ళ చేతిలో చచ్చిపోయానని అనుకోకుండా నన్ను చంపేయి, సున్నతి లేనోడి చేతిలో నేను చచ్చానని మనుషులు నా గురించి అనుకోకుండా నన్ను నువ్వు చంపేసిన తర్వాత ఏమైందిరా? చచ్చిపోయినావు, అయిపోయా.
దేవుని చిత్తం నెరవేర్చబడిందా? తగ్గించుకొని కృపగలిగిన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి పశ్చాత్తాపబడి నైనా నన్ను క్షమించుమని అడిగే దీనత్వము లేని కారణాన్ని బట్టి ఆయన కుమారులు ఒకే రోజు చనిపోయారమ్మా. ఎంత మూర్ఖత్వం! ఈరోజు మనుషుల్లో మూర్ఖత్వం రాజ్యం ఏలుతున్న వేళ సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు ఈ ప్రోత్సాహం నీకు ఇస్తున్నాడు. నీ నిట్టూర్పుల్లో, నీ కష్టాల్లో లోకం వైపు పరుగు తీయకు, మనుషుల వైపు పరుగు తీయకు, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి నీ బలహీనతలు చెప్పుకో, నీ నిరాశలు చెప్పుకో, నీ యొక్క తప్పిదాలను చెప్పుకో, ఆయన కృపను పొందుకో. నీలో ఉన్నవాడు నీ పరిస్థితులను మారుస్తాడు, శాంతిని, సమాధానాన్ని, భరోసాను నీకు ఇస్తాడని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. భయములో ఉన్నటువంటి వారిని ఆయన బాధ పెట్టలేదు, భయభ్రాంతులను చేయలేదు, కానీ వారిని భయపడకండి, మీకు శుభము కలుగునుగాక, మీకు శాంతి కలుగునుగాక, మీ జీవితాలలో నెమ్మదినిస్తాను, మీ జీవితాలను ఆశీర్వదిస్తాను, నన్ను ముట్టి చూడండి, నా గాయాలను తాకి చూడండి, నా ప్రక్కటి బల్లెము పోయే కుచ్చబడినటువంటి స్థలాన్ని వేలు పెట్టి తాకి చూడమని దేవుడు అనుమతించాడమ్మా. దేవుని బిడ్డ, నిన్ను ఒప్పించడానికి, నిరాశలలో నుండి నీ నీతిని లోకానికి చూపించడానికి, నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఆ పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తాడు. దేవుని బిడ్డ, మరి అహీతోపేలు 2వ సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 23వ వచనంలో వీడొక విచిత్రమైనటువంటి వ్యక్తి. అహీతోపేలు 2వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం. అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడితకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. ప్రియులారా, ఆయన ఆలోచన, ఏం ఆలోచన చేశాడు? అహీతోపేలు అనేటువంటి ఒక పనికి మాలిన ఆలోచన చెప్పాడు అబ్షలోముకు. అరే నాయనా, నువ్వు నీ తండ్రి మీద యుద్ధం చేస్తున్నావు, నువ్వు బుద్ధి లేనోడివయ్యా అని వారించడానికి బదులుగా ఆ అగ్నికి ఆంజం పోసినటువంటి వ్యక్తి ఆ ఆలోచనను దేవుడే తప్పిస్తే ఆ ఆలోచన నెరవేరలేదని వీడు ఇంటికి వెళ్ళి ఇంటినంతా సక్కబెట్టుకొని ఊరుబోసుకొని చచ్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు మన ఆలోచనలు కాదమ్మా, మన తలంపులు కాదమ్మా, దేవుని తలంపులు దేవుని బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో, ఆయన సంఘములో నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఏమని ప్రార్థన చేశాడు? అయ్యా, గెత్సెమనే తోటలో, అయ్యా, ఈ పాత్ర చాలా భారంగా ఉంది స్వామి, లోకమంతటి పాపాన్ని నా పైన నువ్వు మోపుతున్నావు, తండ్రి ఉగ్రతను నా పైన నువ్వు మోపుతున్నావు స్వామి, దయచేసి ఈ పాత్రను నీ చిత్తమైతే దూరంగా తొలగించుమని ఆయన ప్రార్థన చేశాడు. కానీ దేవుడు ఆ ప్రార్థనను వినలే. దేవుడు సన్నిధిలో ఆయన ఏమన్నాడంటే, తండ్రి, అయినా నా చిత్తము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. దేవుని బిడ్డ, నా ఆలోచన నడవలేదు, నేను చెప్పింది నడవలేదు, అందుకనే నేను పోయి చస్తా. ఇదా దేవుడు నిన్ను పుట్టించింది? ఇదా దేవుడు నిన్ను పిలిచింది? దేవుడు నీ నుంచి కోరుకుంటుంది? దేవుని బిడ్డ, ఈరోజు సాతానుడు మరణం వైపు నడిపిస్తాడు, దేవుడు జీవం వైపు నిన్ను నడిపిస్తాడు. మరణములో నుండి జీవములోనికి దాటించే దేవుడు, మరణములో నుండి నిన్ను ఆశీర్వాదంలోనికి నడిపించే దేవుడు ఈ మాటలు వినిపిస్తున్నాడు. యూదా జీవితం ఎలా ముగిసిపోయింది? యూదా జీవితము మత్తయి సువార్త 27వ అధ్యాయం 3 నుండి 5 వచనాల్లో మనం చూస్తే, యూదా జీవితంలో కూడా భయంకరమైనటువంటి నిరాశ గుండా, నిట్టూర్పు గుండా ఆయన వెళ్ళాడండి. మరి యూదా జీవితాన్ని చూస్తే 27వ అధ్యాయము 3 నుండి 5 వచనం. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పెను. వారు దానితో మాకేమి, నీవే చూచుకొనుమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పొయ్యి ఉరిపెట్టుకొనెను. ప్రియులారా, ఈరోజు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనము బ్రతికితే మన నిరుత్సాహమే మనకు మరణాన్ని తీసుకొని వస్తుంది. కానీ ఆ నిరుత్సాహములో యేసు వైపు, సజీవుడైన యేసు వైపుకు, మనల్ని అర్థం చేసుకునేవాడు, మనల్ని క్షమించేవాడు, మన పరిస్థితులలో మనల్ని లేవనెత్తేవాడు, మనల్ని ఆయన మహిమ కొరకు వాడుకునే వాని వైపు మనము తిరిగితే అద్భుతాలు జరుగుతాయి. దేవుని బిడ్డ, మరి నీ పరిస్థితిలో సజీవుని వైపుగా నువ్వు పరుగులు తీస్తున్నావా? సమస్యల వైపే నువ్వు పరుగులు తీస్తున్నావా? సమస్యలలో పరిష్కారానికి నీ శక్తి పైన, నీ ఆలోచన పైన, నీ అనుభవం పైన, నీ యొక్క పలుకుబడి పైన, బలగం పైన నువ్వు ఆధారపడుతున్నావా?
జాగ్రత్త. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆశీర్వదిస్తాను. నా మార్గములో నీవు నడిస్తే నేను నిన్ను ఆశీర్వాదంగా, తరతరములకు దీవెనకరంగా మారుస్తానని. చివరిదిగా, అబద్ధపు సాక్ష్యాలు మరి సత్యాన్ని జయించలేవు. దేవుని బిడ్డ, మత్తయి సువార్త 28వ అధ్యాయం 11 నుండి 15 వచనాల్లో మనం గమనిస్తే, వారు వెలుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతికి చెవినబడిన ఎడల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ప్రియులారా, అబద్ధం ఎంత భయంకరమైందంటే ఆ రోజు నుంచి ఉంది అండి, ఈ రోజు కొత్తగా వచ్చింది ఏం కాదు ఇది. మరి సాక్ష్యాలను తారుమారు చేసేవారు అబద్ధాన్ని అనేక విధాలుగా మరి రంగరింపచేసి రకరకాలుగా మరి రంగు పులిపి దానిని నీతిగా చూపించే ప్రయత్నం చేశారు. కానీ ఏ రోజైనా అబద్ధము అబద్ధమే. ఏదో ఒక రోజు అది బద్దలు చేసుకొని నిజం బయటికి వస్తుంది. దేవుని బిడ్డ, ఆ రోజు న్యాయాన్ని అక్రమంగా మార్చడానికి, అన్యాయాన్ని గెలిపించడానికి డబ్బులు పెట్టిన పరిస్థితి ఈనాడు కూడా ఉన్నది. ఈరోజు మరి సాక్షి మ్యాగజైన్ ఒకటి ఉంటుంది. ఆ సాక్షి మ్యాగజైన్ సుందర్పాల్ అన్న రెవరెండ్ సుందర్పాల్ చేస్తారు. కోర్టులను కూడా ప్రశ్నించరాదు అని ఒక ఆర్టికల్ రాశారు. లాస్ట్ మంత్ ఐ హావ్ టేకెన్ అండ్ ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ దిస్. ప్రియులారా, మరి NCERT 8th క్లాస్ సోషల్ స్టడీస్లో ఒక పాఠ్యాంశాన్ని రాస్తే సుప్రీంకోర్టు ఆ పాఠ్యాంశాన్ని తొలగింపజేసింది. మన దేశంలోనే నేను మాట్లాడేది. దాన్ని ఆ రాసినటువంటి రైటర్స్ ది ఛాలెంజ్డ్ ఇట్. ద స్టిల్ కేస్ ఈస్ పెండింగ్ దేర్. అంటే ప్రశ్నించకూడదా? లోపాలను ప్రశ్నించకూడదా? లోపాలను ప్రశ్నిస్తే మాకు తప్పెలా అవుతుందని దట్ స్టిల్ కేస్ ఈస్ గోయింగ్ ఆన్. దేవుని బిడ్డ, మరి ఈరోజు మనం గమనించినట్లయితే ఈ రోజే కాదండి, ఆ రోజు కూడా న్యాయాన్ని, సత్యాన్ని కప్పడానికి, అసత్యాన్ని గెలిపించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఎందుకో తెలుసా? సత్యాన్ని అమ్ముకునే మనుషులు ఉన్నారండి, నమ్ముకునే మనుషులు లేరు. దేవుని బిడ్డ, కానీ ఈరోజు ఈ సత్యం, ఈ సంభవం మనకు నేర్పుతున్న మాట ఏంటంటే, నువ్వు లంచము పెట్టి ఎవరినైనా తాత్కాలికంగా కొనేయొచ్చు, వాడు అబద్ధాలు చెప్పి ఏదో మసిబూసి మారేడుకాయ చేసేయచ్చు. కానీ సమయము వచ్చిన రోజు సత్యము, న్యాయము గెలుస్తుంది అన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డ, అనుదిన జీవితంలో మనం అన్యాయాలను చూసినప్పుడు, జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను చూసినప్పుడు చిన్న పిల్లగాడికి కూడా అర్థమవుతుంది ఎవడు రైటు, ఎవడు రాంగ్. దానికి న్యాయస్థానం వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. ఆ న్యాయస్థానంలో కూడా దాని గురించి మరి ఎలాంటి పరిస్థితి రాలేదు అంటే విషయం అర్థమయ్యే పరిస్థితి ఏంటో తెలుసా? ఎక్కడో ఏదో సర్దుబాటు జరిగింది. దేవుని బిడ్డ, నిరపరాధి అని యేసు ప్రభు గురించి పిలాతు సాక్ష్యం ఇచ్చాడు. ఆయనలో ఏ పాపము కనిపించలేదని హెరోదు సాక్ష్యం ఇచ్చాడు. అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన నీతిమంతుడని. ఆ సైన్యాధిపతి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన నీతిమంతుడని సాక్ష్యం ఇచ్చాడు. అలాంటి ఒక నీతిమంతుని, అలాంటి ఒక నిరపరాధిని లంచము పుచ్చుకొని అక్కడ కొందరు మంది మనుషులు అపవాదం ఆయన పైన మోపారు. దేవుని బిడ్డ, అది తాత్కాలికమే. సత్యము ఎప్పుడైనా సత్యంగా నిలుస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఏ పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావో తెలియదు. అబద్ధపు నిందలు, అన్యాయపు తీర్పులు, ఎదుటి వారి కుట్రలు, నిర్దయతో కూడిన మాటలు గుండా నువ్వు వెళుతున్నావా? గతించినటువంటి సంవత్సరం నేను ఒక పాట రాశాను. ఒక పరిస్థితిని బట్టి నేను ఎంతగానో ప్రభావితున్నయ్యి ఆ పాట రాశాను. న్యాయమే కనిపించని న్యాయస్థానంలో, న్యాయమే కనిపించని న్యాయస్థానాలు ఉన్నాయండి. ఎక్కడనైతే రక్షణ జరగాలో, ఎక్కడనైతే నీతి జరగాలో, ఎక్కడనైతే న్యాయము రాజ్యమేలాలో అక్కడనే అన్యాయము, అక్రమము రాజ్యమేలుతున్నది. కారణం ఏమిటంటే లంచాలకు బానిసలయ్యారు.
లంచాలను మరి తీసుకునేటువంటి సైనికులు, రక్షక భటులు ఉన్నటువంటి ఆ సమాజంలో యేసును అపహాస్యం పాలు చేశారు, ఆయనను నింద పాలు చేశారు, ఆయనను ద్రోహి అని అంటున్నారు, ఆయన గురించి అనుచితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచనాల్లో చూస్తే ఆయన గురించి ఏమంటున్నారో తెలుసా? శాస్త్రులు, పరిసయ్యులు, ఆ వంచకుడు యేసయ్యను పట్టుకొని వాళ్ళు ఏం బెదిరిస్తున్నారో తెలుసా? వంచకుడు అండి ఆయన. వంచన చేస్తున్నది వీరు, లంచాలు ఇస్తున్నది వీరు, బ్రతుకుతున్నది వీరు, కానీ నిందిస్తున్నది యేసయ్యను. దేవుని బిడ్డ, అలాంటి ఒక సమాజంలో పునరుత్థానుడైనటువంటి దేవుడు, సమాధిని గెలిచినటువంటి దేవుడు, సమాధి కావలి ఉంది కానీ సత్యాన్ని ఏ లంచం ఏ అబద్ధము దాచలేదు. దేవుడే సత్యం పక్షంగా ఉంటాడు. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. సజీవుడైనటువంటి వాడు నీ పక్షంగా ఉన్నాడు. పునరుత్థానము మనకు ఇచ్చే స్ఫూర్తి ఏమిటో తెలుసా? యేసు సమాధిలో ఉండిపోలేదు, అలానే మీ సమస్యలు మిమ్మలను మృంగివేయలేవు. ఆయన లేచిన రీతిగా మీరు సమస్యలలో నుండి లేచి విజయవంతమైన జీవితాన్ని మీరు జీవిస్తారు. హల్లెలూయా. దేవుని బిడ్డ, జయ జీవితాన్ని దేవుడిస్తాడు. తాత్కాలికంగా సమస్యలు వస్తాయి, ఒంటరి వాడవవుతావు, మరణము నిన్ను ప్రశ్నించవచ్చు, నిరుత్సాహం నిన్ను ప్రశ్నించవచ్చు, నీ జీవితంలో చెప్పలనవి కానటువంటి వేదన గుండా నీవు వెళ్ళొచ్చు. కానీ దేవుడు ఆ యేసును ఏ విధంగా మృతులలో నుండి లేపాడో, నీ నిరాశలలో నుండి, నీ నిట్టూర్పులలో నుండి, నీ యొక్క నిందలలో నుండి ఆయన నిన్ను లేపి నిన్ను నీతిమంతుడుగా నిలబెడతాడు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం ఏమంటుందంటే, రోమిలకు రాసిన పత్రిక 8:11 అపోస్తుడైన పౌలు, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా, హల్లెలూయా, మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఇదండి వాగ్దానం. ఈరోజు నిరుత్సాహం అవసరం లేదు, సమస్యల వైపు చూడని అవసరం లేదు, రాళ్ల వైపు చూడని అవసరం లేదు, మరి రక్షక భటుల వైపు చూడవలసినటువంటి అవసరం లేదు, శాస్త్రులు పరిశీల వైపు చూడవలసినటువంటి అవసరం లేదు, మనుషులు ఇచ్చే వ్యాలిడేషన్ కొరకు నువ్వు పాకులాడవలసినటువంటి అవసరం లేదు. మనుషులు నువ్వు మంచి అంటే నువ్వు మంచివాడి వైపోవు, మనుషులు నువ్వు చెడ్డవాడి అంటే చెడ్డవాడి వైపోవండి. మనుషులు ఏమనుకున్నా దేవుడు ఏమనుకున్నదే నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. ఈ గ్రహింపు నీకు వచ్చిన రోజు, ఈ గ్రహింపు చేత నీవు నడపబడిన రోజు, నువ్వు ఏ పరిస్థితుల్లోనైనా మౌనంగా ఉంటావు. లొట్టి మీద కాకిలేక అని మాట్లాడే వాళ్ళని చూసి ఎవ్వడు విలువీయడు. కానీ ఒక వ్యక్తి సమస్యల్లో మౌనంగా, నిబ్బరంగా, నిగ్రహంగా ఎవరైతే నిలబడతారో ఆ వ్యక్తి ముందల ఎవరు కూడా మాట్లాడరు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి చాలా బలమైన వాడు. ఆ వ్యక్తి తను ఏం చేస్తున్నాడో ఆయనకు తెలుసు. బలహీనుడైనటువంటి వాడే ఇది చేసి అది చేసి నేను మంచోనండి, అదండి, ఇదండి, నేను అలా అండి, ఇలా అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడండి. ఆడు ఎంత చెప్పుకుంటే అంత మైనస్ అయిపోతాడు. అది వేరే విషయం అనుకోండి, అది సైకాలజీలో ఒక సబ్జెక్ట్. దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను గ్రహించాలి. యేసయ్య ఎక్కడా చెప్పుకోలేదండి ఆయన ఏంటో. సమయం వచ్చిన రోజు, సమయం ఎంత బలమైనదంటే పరిస్థితుల్ని అది మార్చేస్తుంది. డోంట్ గెట్ డిస్కరేజ్డ్ ఇన్ యువర్ లైఫ్ బ్యాటిల్స్. డోంట్ గెట్ డిస్కరేజ్డ్ ఇన్ యువర్ లైఫ్ సిచ్యువేషన్స్. లైఫ్ బ్రింగ్స్ సో మెనీ ఛాలెంజెస్, బట్ God is allowing those challenges into your life not to put you down, but lift you up to another level and prepare you ఫర్ ఎ గ్రేటర్ కాజ్. దేవుడు ఆ పరిస్థితుల గుండా నిన్ను ఎందుకు నడుపుతున్నాడంటే ఇంకా నీ గురించి గొప్ప పనిని ఆయన ఆలోచన చేస్తున్నాడు. యోసేపును ఆ చెరసాలలో 3 సంవత్సరాల ట్రైనింగ్ ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఆ తర్వాత ఐగుప్తు దేశాన్ని ఏలడానికి అది ట్రైనింగ్ అవసరం ఆయనకు. ఫస్ట్ ఒక ఇంట్లో ట్రైనింగ్ ఇచ్చాడు, ఒక ఇంట్లో నుండి ఒక ఇన్స్టిట్యూషన్కు ట్రైనింగ్ తెచ్చాడు, ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక దేశానికి ఆయనను అధిపతిగా పెట్టాడు. ద అల్టిమేట్ గోల్ ఆఫ్ గాడ్ ఈస్ టు మేక్ హిమ్ ద లీడర్ అండ్ ఎ లెజెండ్ ఇన్ ఈజిప్ట్. దేవుని బిడ్డ, ఈరోజు నీ పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నప్పుడు నిరుత్సాహపడొద్దు. అయ్యా నాకెందుకు ఈ పరిస్థితులు అని దేవుణ్ణి పరిశాన్ చేయొద్దు, నువ్వు పరిశాన్ కావద్దు. దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో యూ హ్యావ్ టు బిలీవ్ గాడ్ ఈస్ ప్రిపేరింగ్ యూ ఫర్ ఎ గ్రేటర్ వర్క్
And God is giving you a training, and God is taking you through that situation. The moment you realize it, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించిన రోజు నీ ఆలోచన వేరుగా ఉంటుంది, నీ బలం వేరుగా ఉంటుంది, నీ పరిస్థితి వేరుగా ఉంటుంది. ఆ కృప పునరుద్ధానుడైన దేవుడు మనకు దయచిన గాక. తల్లు ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అమ్మా, అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ జీవితాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. The situations that you are going through in your life, నీ జీవితంలో నీవు వెళుతున్నటువంటి పరిస్థితులను దేవుడే అనుమతించాడు. నిన్ను అవమానపరచడానికి కాదు, రెండంతలుగా నిన్ను దీవించడానికి, నీకు మరో శ్రేష్టమైన బాధ్యతనివ్వడానికి, నీ జీవితంలో మరొక స్థాయికి నడిపించడానికి. చుట్టూ ఉన్న జనం యొక్క ఆమోదం కొరకు ప్రయత్నం చేయకు. డోంట్ లుక్ ఫర్ ది వాలిడేషన్ ఆఫ్ ద పీపుల్. మనుషులు నిన్ను మెచ్చినా, మనుషులు నిన్ను నిరాకరించిన, మనుషులు నీ పైన నిందలు మోపినా, మనుషులు నీ గురించి అనుచితంగా మాట్లాడినా, దేవుడు నీ ద్వారా సంతోషిస్తే, దేవుడు నీ జీవితాన్ని మెచ్చుకుంటే, ఆ రోజు యోబుని ఏ విధంగా హెచ్చించి ఆశీర్వదించి ఆయన గురించి అనుచితంగా మాట్లాడిన వ్యక్తులందరికీ పాఠాన్ని, గుణపాఠాన్ని నేర్పాడో, అలా నీ జీవితం ద్వారా కూడా ఆయన జరిగిస్తాడు. డోంట్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్స్. వీక్ పీపుల్ రియాక్ట్ టు ద సిచ్యువేషన్స్. మన ఒక ఇంట్లో ఒక బాబును కుక్క గరిసింది. ఎందుకు గరిసింది? ఆ కుక్క దగ్గరికి ఆయన సడన్గా వెళ్ళిపోతే, దట్ ఈస్ ద యానిమల్ ఇన్స్టింక్ట్ రియాక్షన్, ద స్పాంటేనియస్ రియాక్షన్ ఫ్రమ్ ఎన్ యానిమల్. దేవుని బిడ్డ, దేవుడు లేనటువంటి వాడు, భయము లేనటువంటి వాడు, విశ్వాసము లేనటువంటి వాడు, నిరీక్షణ లేనటువంటి వాడు ప్రతి దానికి స్పందిస్తాడండి. కానీ విశ్వాసమున్నవాడు, నమ్మకమున్నవాడు, తండ్రి చేతిలో తన ఆత్మను పెట్టినటువంటి వాడు ఎలా ప్రవర్తించాడంటే, ఏ పరిస్థితికి ఆయన స్పందించలే. తండ్రి స్పందించే వరకు ఓపికతో ఉన్నాడు. తండ్రి భూమిని, ఆకాశాన్ని ఆయన కంపింపచేసి దూతను పంపి పరిస్థితులను మార్చి తన కుమారుణ్ణి హెచ్చించాడు. ఈరోజు నువ్వు హెచ్చించబడతావు, నీ కుటుంబం హెచ్చించబడుతుంది, మన సంఘం హెచ్చించబడుతుంది. వాగ్దానాన్ని నమ్ముదాం, ప్రభువు వైపుగా అడుగులు వేస్తాం. ఆ కృప దేవుడు దయచేయునుగాక. పరలోకమందున్న మా మంచి తండ్రి, మీకు వందనాలు స్వామి. మా జీవితాలలో అనేక సందర్భాలలో నీ మాదిరిని మేము చూడలేకపోతున్నాము. సజీవుడైన దేవుణ్ణి మేము కలిగి భయములో బ్రతుకుతున్నాము. మనుషుల యొక్క వ్యాలిడేషన్ కొరకు ఎదురు చూస్తున్నాము. మనుషులు మా గురించి ఏమనుకుంటున్నారో అని మేము వాపోతున్నాం. కానీ మా గురించి నీవేమనుకుంటున్నావో ఒక్కసారైనా ఆలోచన చేయటం లేదే ప్రభా. ఎప్పుడైతే ఆలోచన చేస్తామో మా ఆలోచనలు మార్చబడతాయి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు మా జీవితంలో వస్తాయి. సజీవుడైనటువంటి దేవుని శక్తిని ప్రపంచానికి మా జీవితం ద్వారా మేము చూపిస్తాము. ప్రతి చిన్న విషయానికి ఊగిపోయే పరిస్థితి, ప్రతి చిన్న విషయానికి కృంగిపోయే పరిస్థితి, ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందే పరిస్థితి, ప్రతి చిన్న విషయానికి మేము ఎవరో అని లోకానికి వివరించుకునే దీనస్థితి మాలో కనిపించదు ప్రభా. అలాంటి స్థితిలో నుండి మమ్మల్ని విడిపించండి. అలాంటి స్థితిలో నుండి మమ్మల్ని విడిపించి జయశీలుడైనటువంటి నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి, బలపరిచి, ఆశీర్వదించి నీ కృపలో నీ మహిమకై వాడుకోమని, వెత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయమని, ప్రత్యేకంగా ప్రభా మరి బాప్తిస్ అనుభవం ద్వారా యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించి మరణములో నుండి జీవములోనికి దాటబడిన ఈ బిడ్డల జీవితాలలో ఈ మాటలను ప్రతిష్ఠించి శక్తి సంపన్నులుగా నీ మహిమలో, నీ కృపలో వారిని వాడుకోమని, ప్రతి కీడు నుండి, అపాయం నుండి విడమరచి కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.